నమస్తే అందరికీ. విజ్ఞాన ఆస్ట్రాలజీ క్లాస్ 104 ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఇది. సో ఈరోజు ఐడియా ఏంటంటే, ప్రశ్న గురించి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ పెళ్ళి తర్వాత ఇవన్నీ చాలా కామన్గా ఉంటున్నాయి అని చెప్పి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద ప్రశ్న జాతకాన్ని వాళ్ళే విశ్లేషిస్తారు, నేను అందిస్తూ ఉంటాను. ఇది ప్లాన్ ఏంటంటే, ఒక ఒక ఎన్ఎస్సి బిఎస్సిలా మన స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా, అట్లాంటి ఒక లిస్టెడ్ కంపెనీలో ఒక లిస్ట్ అయిన ఒక కంపెనీ ఉన్నది. ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉంటుంది అని ఒక కేపీ హారరీ అనే ఒక మెథడ్ని వాడి మనం ఎట్లా అనలైజ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, కొంచెం ఏదో జరిగింది. సో కాబట్టి ఎట్లా పనిచేసింది, ఎట్లా పనిచేస్తుంది అనేది. కాకపోతే ఇది ఇండియన్ లిస్టెడ్ కంపెనీ కాదు కాబట్టి నాకేం రూల్స్ రెగ్యులేషన్ లేదు, ఒక యుఎస్ లిస్టెడ్ కంపెనీ. సో అది టాపిక్. నచ్చిందా టాపిక్? నచ్చింది. ఓకే, చెప్పండి. ఎస్, నన్ను 3032 గారు కూడా ఒక క్వశ్చన్ అడిగారు అట్లాంటి టాపిక్ మీద. ఓకే, కానీ అది కాదు ఇది. ఓకే, ఇది అయ్యాక అది. ఓకే, ఇది అయ్యాక టైం ఉంటే ఇవాళ, లేదంటే రేపు. అది ప్లాన్. 2425 అని మనకు ఒక యూజర్ ఉన్నారు కదా, ఆయన ఇచ్చారు ఈ ప్రశ్న. ఆయన ఎప్పుడు ఇచ్చారని అంటే 29th ఏప్రిల్ అట్లా రాత్రి 9:15కి అట్లా వేసా నేను మొత్తానికి. ఈ ప్రశ్న ఏం చెప్తా ఉంది, ఏంది అనేది మనం అనలైజ్ చేయాల్సింది ఉంటుంది. అంతకుముందు ప్రశ్న నుంచి మనం నోట్స్ పట్టుకొచ్చుకోవాలి కదా, లేదంటే మాత్రం కష్టం అయిపోద్ది కదా. ఇంపాసిబుల్. అంతకుముందు ఏంటిది? ఎస్కేనా? లేదు, ఇది అంతకుముందు ప్రశ్న. అండ్ మోర్ ఓవర్ డాక్స్ కొంచెం అప్డేట్ చేశాను, విజ్ఞాన డాక్స్. ఓకే, ఇది ఇలానే ఉంచుదాము. విజ్ఞాన డాక్స్ ఒకసారి చూపిస్తాను. విజ్ఞాన డాక్స్లో మన 3024 గారు ఇచ్చారు కదా ఆ డాక్యుమెంట్ కొంచెం మంచిగా చేసేయమని చెప్పి దీనిలో అప్డేట్ చేసిన. ఆయన ఏమి ఇచ్చారు, 12 హౌజులకి అవి నెంబర్లు ఇచ్చారు కదా. సో హెల్త్ ఎట్లున్నది అని ఇట్లా చూడడానికి 1, 11 హౌస్ గ్రూప్స్ అని. తర్వాత డిసీజ్, రోగం ఎంత స్థాయిలో ఉంది, తీవ్రత. తర్వాత ఇవన్నీ బాధక, అన్యాచురల్ డెత్కి. తర్వాత యాక్సిడెంటల్ ఆస్పెక్ట్స్, సూసైడ్ ఆస్పెక్ట్స్, సక్సెస్ ఇన్ సెల్ఫ్ ఎఫర్ట్, స్టాటస్ ఇన్ రెస్పెక్ట్. అదేదో ఆర్టికల్ ఉంది, దాన్ని తెచ్చేసుకున్నాం మనం. బట్ చూడడానికి మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఫైనాన్షియల్ స్టాటస్, ఇది ఈరోజు టాపిక్ ఇదే. వెల్త్, ఒక కంపెనీ కావచ్చు, లేదంటే మీకు జాతకం లేదు, మీరు ఊరికే చూసుకోవాలనుకుంటున్నారు, సెల్ఫ్గా వేసుకోవాలనుకుంటున్నారు, ఎలా ఉంటుంది నాకు పరిస్థితి నెక్స్ట్ 10 years 20 years అని. సో అట్లా మీరు ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఇట్లా వేసుకోవచ్చు అనమాట. 2611 కనుక తగిలిందంటే బాగుంటుంది. గెయిన్స్, ఆబ్టైనింగ్ లోన్స్ తెచ్చుకోవాలి. ఇక్కడే ఒక క్వశ్చన్ అండి, ఎప్పుడు 2611 వస్తుంది అనుకోండి, ఇప్పుడు 6 మనకి మామూలుగా రాకూడదు కదా. 6 రాకూడదు ఎందుకంటే దుస్థానం కాబట్టి, అంతేనా? దుస్థానం కాబట్టి రాకూడదు. కానీ మరి ఇప్పుడు ఫైనాన్స్ లో 2611 వస్తే మంచిది అంటున్నారు కదా. 6 దానికి అదే మిగిలిన హౌసెస్ ఉన్నాయి కదా, ఒక్క 6 రాకూడదు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఇదేంటిది, ఫైనాన్షియల్ గెయిన్. ఇప్పుడు మీరు ఎదుటివాడి మీద పోరాడుతున్నారు. ఎదుటివాడు అనేవాడు ఆపోజిట్, 7వ వాడు, అంతేనా? అవును. 6 అంటే ఇక్కడ ఆపోజిట్ వాడి మీద, ఆపోజిట్ వాడికి వ్యయం 12 అవుతుంది. అది దట్ విల్ బికమ్ 6 to you. మీకేమవుతుంది, అది 6 అవుతుంది. వాడు కోల్పోయాడంటే మీకు వస్తుంది కదా. ఇది వరకు కూడా చెప్తున్నా. ఆపోజిట్ మీరు స్టాక్ అని చెప్తున్నారా, లేకపోతే ఏదైనా కానీ ఒక కంపెనీ ఉన్నది, వాడు డబ్బులు, ఇప్పుడు ఆపోజిట్ వాడు ఉన్నాడు, వాడి కంపెనీ వాడు. ఓకే, ఆ కంపెనీ వాడు డబ్బులు ఇవ్వందే మీకు శాలరీ ఎట్లా పడుతుంది? వాడికి ఖర్చు కావాలి కదా. అట్లా ఎవడైనా ఖర్చు పెట్టందే మనకు రాదు కదా. వాడు ఫ్రీగా ఇవ్వట్లేదు కదా. అంటే మనం కొనుక్కున్నాకే వాడు ఫ్రీగా ఇవ్వాలంటే వాడికి 5 ఆపరేట్ అవ్వాలి, ఇది ఆపరేట్ అవ్వాలి. అప్పుడు మీకు ఏమవుతుంది, బోనస్ లాంటివి అట్లాంటివి వస్తాయి అనమాట. స్టాక్స్, బోనస్లు ఇట్లాంటివి వస్తాయి. వీడు ఖర్చు పెట్టుకుంటాడు, వాడికి ఆప్షన్ లేదు పాపం. వాడు పని చేసుకోలేక ఎవడొకడిని పెట్టుకుని పని చేయించుకుంటున్నాడు. 12,000 ఏంటిది, సర్వెంట్సేనా? మనం ఒక కంపెనీలో పనిచేస్తే సర్వెంట్ అన్నట్టే కదా వాడికి మనం. సో వాడికి సర్వీస్ చేస్తున్నాం కాబట్టి వాడు మనకు డబ్బులు ఇస్తున్నాడు, అంతే.
ఓకే అంటే ఇప్పుడు 11 ఇప్పుడు మనకు 11 రావాలి కదా. ఇప్పుడు మనం 12 అంటే సర్వెంట్స్ అన్నారు. అవును 11 అంటే 12th to 12th అవుతుంది కదా అది. అమ్మో అట్లా చూడకండి. ఇప్పుడు మనకి ఇప్పుడు మనం 7th హౌస్ ఆపోజిట్ వాడిని పట్టుకుంటే ఇది కంపెనీ కదా, కంపెనీయో ఏదో అవుతుంది. ఆపోజిట్ వాడికి 5 అయితే మనకి అది 11 అవుతుంది. అవును, అంటే వాడు సంతోషంగా వాడు ఎంజాయ్ చేస్తూ ఇస్తున్నాడు ఏదో అవును వాడికి ఇచ్చినంత కంపెనీ ఫీలింగ్. బాగా ప్రాఫిట్ వచ్చేసిందని ఇచ్చేస్తున్నాడు అనమాట. అది 5. 12 అంటే ఆప్షన్ లేదు కాబట్టి ఇస్తున్నాడు. ఓహో, వాడికి మనం పని చేస్తున్నాం కాబట్టి వాడికి ఇంకా option లేక ఇవ్వాల్సింది. సడన్ గా ఉద్యోగం మానేసాం మనం, నువ్వు పెనాల్టీ కట్టాలని చెప్పి వాడు ప్రాఫిట్ ఎంజాయ్ చేస్తాడు. అది మనకి 8,000 అవుతుంది. ఓ 8 అంటే పెనాల్టీయా? 8 అంటే మరి పెనాల్టీ కదా, నువ్వు తప్పు చేసావని చెప్పి బంధిస్తున్నాడు వాడు. పెనాల్టీ కట్టకపోతే వెళ్ళొద్దు ఏదైనా లేదని. గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటుందండి. ఎప్పుడు అంటే చెప్పే ఇంతకు ముందు కూడా చెప్పారు కానీ అది మళ్ళీ మళ్ళీ చెప్తా కదా, ఈ 2 years వరకు చెప్తూనే ఉంటా కదా. ఓకే సరే, ఓకే థ్యాంక్ యూ. అడుగుతా ఉండండి, చెప్తా ఉంటానండి. ఓకే 3 గురించి కూడా ఒకసారి చెప్పరా ప్లీజ్. 3 అంటే ఏంటిది? సెల్ఫ్ ఎఫర్ట్. సో విక్రమక్షేత్రం, self effort. విక్రమక్షేత్రం తెలుసు కదా, భుజాలు చేతులు ఇవి కదా. అవునవును. సో ఒక గోడను కొట్టాలి, ఓ మనిషిని కొట్టాలి, కన్విన్స్ చేయాలి, వాడు మన మాట వినాలి, ఇవన్నీ అంటే 3rd హౌస్ అనమాట. అవును. సో ఇక్కడ పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, మీరు ఎట్టగొట్ట కన్విన్స్ చేసేస్తారు వాడిని. ఇప్పుడు ఆపోజిట్ వాడికి ఇది 9th ఆపోజిట్ వాడికి 9th హౌస్. 10 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర 20 రూపాయలు ఖర్చు పెట్టుకొని వాడు పని చేయించుకుంటాడు. ఓ మనకి పాపగ్రహాలు ఉంటే మనకి పాపగ్రహాలు ఉంటే వాడికి 9లో పాపగ్రహాలు ఉంటే ధనం కోల్పోతాడు కదా. 9లో పాపగ్రహాలు ఉండకూడదు కదా. ఓకే ఓకే, ఎస్ అవునండి. అర్థమైందా? కేపీలో హౌసెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అర్థమైందా? అర్థమైంది. Yeah. ఓకే, ఇంకేం కావాలి? అంతే కదా, మన 6, 8, 12 కవర్ చేశారు. 11, 3, 7, 8 అయిపోయింది. 9 చెప్పారు. వాళ్ళకి 9th అంటే మనకి వాళ్ళకి 9 అన్నా మనకి 3 కదా. సో 3, 9 అయిపోయింది. 4, 10 కూడా ఒకసారి కవర్ చేశారు. 4th అంటే వాడికి ఏమవుతుంది? అది 10th హౌస్ అవుతుంది. 10th అవుతుంది. వాడికి 10th హౌస్ అవుతుంది. వాడికి బెనిఫిట్, అది మనకి బెనిఫిట్ కాదు. అంటే మనం ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చు అట్లా అనుకోలేమా? మనకి ఇది కంపెనీ వాడికి బెనిఫిట్. కంపెనీ వాడికి ఇప్పుడు కంపెనీ వాడికి అది 4,000 ఉంది అనుకోండి, ఆడు సుఖంగా కూర్చుంటానికి మనకి జాబ్ ఇస్తున్నాడు కాబట్టి అది మనకి 10th హౌస్ అయింది. ఓకే ఓకే, అదే వాడు ఖాళీగా కూర్చున్నాడు. అదే మనం ఖాళీగా కూర్చుంటే మనకి ఏం లాభం ఉండదు కదా. మనం ఖాళీ కూర్చోకూడదు. మనకి 10 రావాలి, వాడికి 4 రావాలి. ఓకే, మనకి 10 వచ్చింది అనుకో, వాడికి మంచి పెద్ద టాపిక్ ని మనం పిక్ చేసుకుంటాం అనమాట. అంటే పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తాం, చిన్న చిన్న ప్రాజెక్టులు కాదు. ఏదో సర్వీస్ కాదు అది. అర్థమైందా? ఇట్ ఈస్ నాట్ ఎ సర్వీస్, ఇట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్ అనమాట. మీకు 10 ఆపరేట్ అవుతుందంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ వస్తుందని అర్థం. అదే 6లు ఇట్లాంటి ఆపరేట్ అయితే చిన్న చిన్న ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనకి డే టు డే కూడా ఏవి ఆపరేట్ అవుతున్నాయి అని ప్రెసెంట్ నక్షత్రం బట్టి కూడా చెప్తారేమో కదా. అవును అడ్వాన్స్ ట్రాన్సిట్స్ లో చెప్పుకోవచ్చు మనం. ఓకే, మీకు భావాలు అర్థమైతే కేపీ అర్థమైపోతుంది, రెలవెంట్ టు ద టాపిక్ అంటే అట్లా. ఓకే ఇంకా మిగిలిన ఏంటండి? 5-6 గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ చెప్పండి. ఈ 10-4 అనేది మనము అంటే జాబ్ కి కూడా చూసుకోవచ్చా? ఏదైనా కొత్త జాబ్ స్టార్ట్ చేసేటప్పుడు, ఆర్ ఓన్లీ మన ఇన్వెస్ట్మెంట్స్ కి అని చెప్పారా? ఇది చూసుకోవచ్చు, అదేం లేదు, మంచిదే మీకు 10 ఆపరేట్ అవుతుంటే. అదే ఇప్పుడు జాబ్ అంటే దానిలో మళ్ళీ టాపిక్స్ ఉన్నాయి కదా, జాబ్ చేంజ్ అయ్యి ఇక్కడ ఫస్ట్ ఈ హౌసెస్ అన్ని చదివేస్తే మీకు అర్థమైపోతుంది. మెడికల్ క్లెయిమ్స్ రావడానికి, అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్లు ఇలాంటివి ఉంటాయి కదా. సో 2, 6, 8, 11 సడన్ గెయిన్స్ ఇవన్నీ రావాలి కదా మనకి. అట్లాంటివి వస్తే అది ఉంటే ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, ప్రైమరీ హౌస్, సపోర్టింగ్ హౌస్. ఏంటండి అప్టైనింగ్ జ్యువెలరీ 211 అని రాశారు కదా, అంటే మనం కొనుక్కోవడమా లేకపోతే ఎక్కడ ఉంది? ఆప్టైనింగ్ లోన్స్, అదే అప్పులు తీసుకోవడం కోసం. జ్యువెలరీ ఆప్టైనింగ్ జ్యువెలరీ అంటే కొనుక్కోవడమే కదా. అప్పుడు మనకు 5 ఖర్చు అవ్వకుండా అసలు 211 ఉంటే చాలా. అంటే ఆర్నమెంట్ వచ్చేస్తుంది కదా మీకు డబ్బులు ఇవ్వగానే. ఆర్నమెంట్ ఎవరు వేసుకుంటారు? అమ్మాయిలు వేసుకుంటారు. సో 11 అంటే భర్త ఏడ్చినా నవ్వినా ఎట్టో కట్ట ఆయనకి 5 అయ్యి మీకు 11 వచ్చానే కదా వస్తారు. సరే, కాదండి నేను అడిగేది అంటే
ఇప్పుడు ఇదంతా ఆపోజిట్ పర్సన్ దృష్టిలో పెట్టుకుని మనం రాసామా ఈ నంబర్లని? లేదండి, ఇది కేపీలో ఏది మెయిన్ హౌస్ ఏది సపోర్టింగ్ హౌస్ అని తెలుసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. లేలే అట్లా చెప్తే ఎట్లా లాజిక్ చెప్పాలి మీరు. మీరు ఇది రూలు Okay. ఇది ఫాలో అవ్వమంటే ఎట్లా ఫాలో అవుతారు చెప్పండి. ఆ, కోర్ అర్థం చేసుకోవాలని చూస్తున్నారు. Okay. కోర్ అంతే అండి. ఇప్పుడు- ఏంది అంతే, మనకి జ్యువెలరీ వస్తుంది కదా, మనం జ్యువెలరీ వస్తుంది కాబట్టి సెకండ్ హౌస్ ఆభరణాలు అయ్యే కదా. సెకండ్ హౌస్ ఆభరణాలను సూచిస్తుంది కదా. 11 ప్రతిదానికి 11 ఉంటుందండి, కామన్ తోకలాగా. అవును 11 Okay. ఉంటుంది. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ సక్సెస్ఫుల్ అవన్నీ 11 అనమాట. అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం అప్టైనింగ్ జ్యువెలరీ అంటే మనం కొనుక్కున్నాం అనుకోండి, నంబర్ 5 రావాలి, సంతోషంగా కొనుక్కున్నాం కాబట్టి. కరెక్ట్ లేదు ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ ఉంది అంటే 9 8 రావాలి. అప్పుడు ఇన్హెరిటెడ్ 9 వస్తుంది. 2 9 అవన్నీ మనం సొంతగా ఆలోచించుకొని అప్లై చేసుకోవచ్చు. ఈఏ ఫాలో అవ్వాలని మనకి ఏమీ లేదనమాట ప్రశ్న. అర్థమైందా? ఓకే ఓకే మీకు మ్యాజిక్ లైవ్ లో చూపిస్తా. Hmm. ఇప్పుడు ఈ హార్రీలో ప్లానెట్స్ ఇక్కడ ఉన్నాయి, హౌసెస్ ఇక్కడ ఉన్నాయి కదా. సబ్మిట్ కొట్టగానే హౌస్ ఇక్కడ వచ్చింది, ప్లానెట్ అటు పోయింది. చూసినా అదేంటి సెట్ చేసిన. ఎందుకని అలాగా? అంటే మనం ఫస్ట్ చూడంగానే హౌస్ కస్ప్ చూస్తాం కదా, అది ప్రియారిటీ. అంతకుముందు అట్లనే ఉండే కథ. ఈ ప్రాసెస్ లో మనం మార్చేసే వరకు దాన్ని మళ్ళీ రీచేంజ్ చేయాలి. ప్లానెట్స్ అన్ని కావాలి కదా. అవునండి, ప్లానెట్స్ కూడా వస్తాయి. ఇగో ఫస్ట్ మీరు ఏ హౌస్ కస్పల్ సబ్లాడ్ ఎక్కడ ఉన్నాడో అది కదా మీకు కావాల్సింది. అవును అవును ఇలానే చూసేవాళ్ళం. ఇప్పుడు ఇది మార్చుకోవడం వల్ల కష్టపడి చూడాల్సి వస్తుంది అని చెప్పి మనకి యూజర్ రిపోర్ట్ చేస్తే మళ్ళీ మార్చి పెట్టేసాం యథాతథంగా ఇప్పుడే జస్ట్ నౌ. ఓ ఇంకో అద్భుతమైన విషయం కూడా చూపిస్తా. దీని లోపల మీరు 2020 కాదు 1026 వేసినా పనిచేస్తుంది. విత్ ప్రోగ్రెషన్ పనిచేస్తుంది, విత్ దశ కూడా పనిచేస్తుంది. సూపర్ కదా, చాలా బ్యాక్. ఫ్యూచర్ అంతా కూడా ఎన్నేళ్ల వరకు పనిచేస్తుంది? ఒక 2999 వరకు పనిచేస్తుంది అనుకుంటా దాదాపు. నెక్స్ట్ 3 generations అయితే మన రుద్రి గారు మీరు అడుగు ముందే ఉంటారండి. అంటే పాస్ట్ కన్నా ఇప్పుడు ఫ్యూచర్ నెక్స్ట్ ఏం జరుగుతుందని కదండి మనకు కావాలి. ఏమో అదైతే చూడాలి. ప్లానిటరీ పొజిషన్ ఇప్పుడు 6099 వేసినా కానీ పనిచేస్తుంది ఇష్టం వచ్చినట్టు. ఓకే ఓకే. సో నాకు తెలిసి 101 ఇయర్ నుంచి కూడా పనిచేస్తుంది, 100 కూడా పనిచేస్తుంది, 0001 కూడా పనిచేస్తుంది. సూపర్. అట్లా మీరు వెళ్ళొచ్చు అనమాట. 001 పని చేయట్లేదండి, 101 నుంచి పనిచేస్తుంది. అంటే 100 నుంచి పనిచేస్తుంది. 100 నుంచి పనిచేస్తుంది. కరెక్ట్. వాడుకోండి. ఏదన్నా చాట్లు, అదేదో పికాసా చాట్ లాస్ట్ టైం చేసాం. అవునవును. నిన్న మొన్న ఊరికే సరదాగా వివేకానందుడి చాట్ కూడా రీడ్ చేసాం అనమాట. అది రికార్డ్ చేయలేదులే కాబట్టి. సరే ఓకే. కమింగ్ బ్యాక్ టు ద సబ్లట్స్. ఇవన్నీ హౌజెస్ ఏం అడుగుతున్నారు, ఏం క్వశ్చన్ అడుగుతున్నారు, ఆ క్వశ్చన్కి ఏ హౌజెస్ చూడాలి. వీసాలు, పాస్పోర్ట్లు, గ్రీన్ కార్డులు ఇవన్నీ దీనికి చూడాలని చెప్పి చెప్తున్నారు. మనం చూడంగానే బట్టి చెప్తున్నా. స్టార్టింగ్ ఏ జర్నీ, నెగోషియేషన్స్, 3911 కదా, కమ్యూనికేషన్ అవన్నీ కూడా అన్నీ ఫేవరబుల్గా ఆపరేట్ అవ్వాలి. ఎడ్యుకేషను, ఏది లింక్ ఉండకూడదు. లింక్ అంటే లైక్ పెళ్లి కాలేదు, పిల్లలు ఎప్పుడు పుడతారని ప్రశ్న ఇచ్చారనుకో, తీసుకోకూడదు అనమాట మనం. ఓకే, మా ఆచారం అంటే తీసుకోవచ్చు ఇక. ఓకే, వాళ్ళ ఆచారాన్ని బట్టి మనం ఎట్లా ఫ్లో చేయాలని. మీరు పిల్లలు పుడతా అన్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు పెళ్ళి అయిద్దని అనుకొని వాడు వెళ్ళిపోకూడదు అట్లా. కాబట్టి ఇందులో సక్సెస్ ఇన్ ఎడ్యుకేషన్ లేకపోతే మార్కులు అట్లా ఏమైనా ఉందండి? ఉందండి, దీంట్లో 5th house లో ఉంటుంది అనుకుంటా. 5th house దాంట్లోనూ ఈచ్ హౌస్ వైజ్ గా రాశారా? ఈచ్ హౌస్ వైజ్ గా మంచిగా రాసాం అవును. సేల్ ఆఫ్ ప్రాపర్టీకి 4 ప్రైమరీ అన్నారు. అది లూజింగ్ హౌస్ కదా. అంటే 4-11 ఎడ్యుకేషన్, ప్రాపర్టీ కొనడానికి 4-11, సేల్ ఆఫ్ ప్రాపర్టీకి 4 కరెక్టే. 3 కూడా ఆపరేట్ అవ్వాలి కదా, ఇల్లు ఇచ్చేస్తున్నాం కదా. సో వ్యయభావం ఆపరేట్ అవ్వాలి. అందుకే అది తీసుకోండి. ఇవన్నీ 4 ప్రైమరీగా చూస్తూ 4 షుడ్ సిగ్నిఫై చేయాలన్నమాట. 5 ఎందుకండి? ఎందుకంటే మనం సంతోషంగానే అమ్ముతున్నామనే. మన దగ్గర నుంచి ప్రాపర్టీ పోతా ఉన్నది, తర్వాత మనకి డబ్బులు వస్తూ ఉంటాయి.
ఐదు తీసుకున్నాడు సేల్ ఆఫ్ ప్రాపర్టీకి. 5 అనేది చూడండి ఇప్పుడు క్లియర్ చేద్దాం. ఇప్పుడు 4 అంటే ఇప్పుడు మీరు ఇలా చూసారనుకోండి, మీకు 4 ఇది ఓకేనా. తర్వాత మీరు అమ్ముతున్నారు, ఆపోజిట్ వాడు ఉన్నాడు, వాడికి ఏమవుతుంది 4, 11 ఆపరేట్ అవ్వాలి కదా. వాడికి 4, 11 ఆపరేట్ అవ్వాలి అంటే మీకు 5 ఆపరేట్ అవ్వాలిగా. ఓకే, వాడి లాభానికి కొంటాడు కదా. సో ఇది ఎప్పుడు మనతో పాటు పక్కవాడి దాన్ని ఆ, కూడా పెట్టి ఇప్పుడు మీకు చూసుకోవాలి. 5 ఆపరేట్ అవుతుంది, ఇక్కడ 10 ఆపరేట్ అవ్వాలిగా మీకు. కాదు, వాళ్ళకి లాభం వస్తుందంటే మనకి నష్టం అని కాదా? ఇప్పుడు ఎదుటి వాళ్ళకి లాభం అయ్యేలాగా అవును, వాడికి 411 చేస్తాను. వాడు కొంటేనే కదా మీకు అమ్ముడుపోయేది. అందుకని కొనే 4కి వాళ్ళు ఉండాలనే 4కి మీకు దృష్టిలో 3 చెప్పారు. నెగేషన్ ఆపరేట్ అవ్వాలి, 4 ఆపరేట్ అవ్వాలి, 5 ఆపరేట్ అవ్వాలి, అప్పుడు వాడు కొంటాడు, లేదంటే కొనేవాడు రాడు మళ్ళా. అందుకు 5 తీసుకున్నారు వాళ్ళు, అర్థమైందా. మనకి 11 ఆపరేట్ అవ్వాలంటే మనం ఇల్లున్నది, ఇల్లుని ఎదుటి వాళ్ళకి ఇల్లు మనం తీసేస్తున్నాం. 4 అంటే కట్టుకోవడం, 3 అంటే అమ్మేసేయడమే కదా. కూల కట్టడం, ఇల్లు అమ్మేసేయడం, గోడలు తీసేయడం, ఇవన్నీ అనమాట. అట్లా అదే మనకి 11 అని లేదేంటి? మనం అంటే ఒక ప్రాపర్టీని అమ్మితే మనకి 11 లాభం రావాలి కదా. 11 లాభం లేదు అప్పుడు ఎందుకు మీరు ఏం అని. చేయాలంటే 8,000 కూడా చూసుకోవాలన్నమాట. 8,000 చూసుకున్నారనుకో మీకు మంచి ప్రాఫిటబుల్ గా వస్తుందా డీల్, లేదంటే ఊరికే ఏదో ఇక అక్కడికక్కడ సరిపోయేలాగా. ఇప్పుడు 1కి 10 రెట్లు అమ్ముకుంటారు వాళ్ళు, హ్యాపీగానే అమ్ముకుంటారు కదా. వాడికి 8th అనమాట, 8th ఆపరేట్ అవుతుంది అనమాట. 4, 8, 11లో ఆపరేట్ అవుతుంటాయి. ఆ కస్పులన్నీ అబ్జర్వ్ చేసుకోవచ్చండి మనం. వీళ్ళు ఇచ్చిన దీన్నే ఫాలో అయ్యి మనం చేయాలని ఏం లేదు. మన ఐడియా ప్రకారం మనం హ్యాపీగా చేసుకోవచ్చు. మన ప్రిడిక్షన్స్ అన్నీ పనిచేస్తాయి. నథింగ్ టు వరీ. ప్రైమరీ హౌస్ ఆ 4 పట్టించుకోవాలి అంతే. అట్లా ప్రతిదానికి చిల్డ్రన్కి 5 పట్టించుకోండి. సపోర్టింగ్ హౌసెస్ మీరు అయ్యే తీసుకోవాలని ఏం లేదు, వేరే తీసుకున్నా పనిచేస్తాయి. ఓకే, ఇట్లా అన్నిటికీ ఇచ్చారు, బాగానే ఉంది. థ్యాంక్ యూ 3024 గారు మాకు నోట్స్ ఇచ్చినందుకు. ఓకే ఓకే, మొత్తానికి బావాలిగా ఈ రెఫరెన్స్ లాగా ఎప్పుడంటే అప్పుడు ఇలా వచ్చి అలా చూసుకుని వెళ్ళండి. మీకు క్వశ్చన్ వచ్చిన దాన్ని బట్టి అర్థమైందా. మీరు మాట్లాడకపోతే నేను చెప్పను క్లాస్. ఈ రోజు అసలే ఎక్సైటింగ్ క్లాస్ చెప్తా అని చెప్పా. మాట్లాడుతున్నాం మాట్లాడాలి. నాకు ఇంకో క్వశ్చన్ ఉందండి, అడగనా నేను? చెప్పండి అడగడమే కావాలి. ఇప్పుడు ఇవన్నీ భావాలన్నీ బాగున్నాయి, వెరీ గుడ్. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు రైట్ నౌ వాళ్ళు ఏం నంబర్ చెప్పకుండా చాలా క్యూరియస్ గా ఫోన్ చేసి మేము ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాము, కొనుక్కుంటామా లేదా, జస్ట్ ఇట్లా ఎస్ ఆర్ నో అడిగారు అనుకోండి. అప్పుడు మనం నంబర్ లేకుండా ప్రెసెంట్ లగ్న అసలు కాదండి, కొనుక్కుంటామా లేదా ఏంటిది అసలు క్వశ్చన్? అదేం క్వశ్చన్ అది? ఇల్లు కొనుక్కుంటామా అది అసలు వ్యాలిడ్ క్వశ్చనే కాదు కదండి. అసలు మిమ్మల్ని అడగట్లేదు కదా అది. కొనుక్కుంటామా లేదా ఏంటిది అసలు? అంటే మరి ఎట్లా అడగాలంటారు? మేము ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఎప్పుడు కుదురుతుంది అది క్వశ్చన్. ఎప్పుడు ఇక్కడ వెన్నని అంటున్నారు వెన్న కదా. నేనేమో నేను అసలు వెన్న కూడా కాదు, అసలు అది సాల్వ్ అవుతుందా అవ్వదా, ఎస్ ఆర్ నో అని వాళ్ళు అడుగుతారు. అది సాల్వ్ ఏమున్నది అసలు, ఏం చేయాలి అంటే తను అనేది అసలు ఇల్లు అనేది కోరుకోవచ్చా లేదా నేను అనే అంతే. పాజిటివ్ అండి. క్వశ్చన్ ఇవ్వడం పాజిటివ్. ఇప్పుడు నువ్వు నెగిటివ్, చంద్రుడు మనకారకుడు, ఏం ఆలోచిస్తే అదే జరుగుద్ది. పెళ్ళి అవుతా కాదా చెప్పు అని అంటే అట్టా, కాదంటే కాదే, మరిగా కాదనే వస్తుంది. ఎందుకని కాదని వస్తుంది? ఇప్పుడు అంతే మరి, వాడు ఆడ థింకింగ్ లో ఉంటాడు కాబట్టి అన్ని నెగిటివ్ భావాలే ఆపరేట్ అవుతా ఉంటాయి. అంటే డౌట్ఫుల్ గా ఉండొద్దు అని. డౌట్ఫుల్ గా ఉండదు కదా, అనుకొని అడగాలి అని. ఎస్. ఇప్పుడు బంగారం పోయింది ఎక్కడ దొరుకుద్దని అడుగుతారా, దొరకదా అని అడిగితే ఎట్లా? నెగిటివ్ అనమాట. అని కూడా మనం అడగచ్చా ఇందులో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కులు ఉన్నాయో, లేకపోతే ఏదో ఎవరన్నా సివిల్స్ కి రాశారు, నాకు ఎన్ని మార్కులు వస్తాయి, నేను బాగా రాసానా లేదా, ఎంత వస్తాయి అని అడిగారు అనుకో. రాసేసాక ఇంకేముంది నాకు అర్థం కాదు. రాసేసింది రిజల్ట్ వస్తుంది, రాసేసాక ఎందుకు అసలు ప్రిడిక్షన్? అంటే ఆ రిజల్ట్స్ వచ్చేదాకా కూడా వెయిట్ చేయలేక ఎంత వస్తాయి. ఓకే, అప్పుడు చూడండి మీకు సెకండ్ హౌస్ కస్పల్ సబ్లాడ్, 4th 9th కస్పల్ సబ్లాడ్స్, ఎడ్యుకేషన్ కస్పల్ సబ్లాడ్స్ మంచిగా సిగ్నిఫై అవుతున్నాయా, దుస్థానాలు ఆపరేట్ అయినా చూస్తే అర్థమైపోతుంది. మంచి భావాలు ఆపరేట్ అయితే టాప్ పర్సంటేజెస్ వస్తాయి, దుస్థానాలు కొంచెం కనెక్ట్ అయితే కొంచెం తగ్గుతాయి, ఇంకా ఎక్కువ దుస్థానాలు కనెక్ట్ అయితే పాస్ మార్కులు వస్తాయి, అన్ని దుస్థానాలే వస్తే ఫెయిల్ అవుతాడు అంతే. అవి హౌసెస్ కస్ప్లాట్స్ కదా. అవును, 4, 9 అవే కదా హైయర్ ఎడ్యుకేషన్. అలా కాకుండా ఉట్టి లగ్న సబ్లాడే మనకి దుస్థానాలు. లగ్న సబ్లాడ్ సిగ్నిఫై చేస్తాడు, వాడేమనుకుంటున్నాడు మనస్సే అంతే.
సో లగ్నాస్ ఆల్వేస్ వాళ్ళ మనస్తత్వం చెప్తుంది అంతే, అంతే. మనస్తత్వం చెప్తుంది. ప్రైమరీ హౌస్ కస్పల్ సప్లాడే ప్రిడిక్షన్ చెప్తాడు. ఓకే ఓకే అర్థమైందండి. ఉమ్. సార్ నైన్త్ హౌస్ లో అక్కడ చూస్తారు ఒకసారి ఆర్టికల్స్ లో సక్సెస్ ఇన్ స్పిరిచువల్ డిసిప్లైన్ అని 9, 6, 11 అని ఉంది. సో 6 ఎందుకు వచ్చింది సార్ అక్కడ? లాస్ట్ సక్సెస్ స్పిరిచువల్ డిసిప్లైన్ 9th హౌస్ 6 ఎందుకు వచ్చింది? మంచి క్వశ్చన్, భలే క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు 9 అనేది ఏంటిది? మనకి పూర్వజన్మ, పూర్వకర్మ, అలానే పూర్వపుణ్యము, పూజ, పునస్కారం, ఆచారం. 9th గురువు ఇల్లు తెలిసిందే కదా. అవును సార్. దీనికి పూర్వకర్మ యొక్క కర్మ అంటే ఇప్పుడు ఈ జన్మలో చేసేది మన కర్మ. కర్మ అంటే దశమం. కర్మస్థానం, రాజ్యస్థానం అనేది దశమం కదా. సో పూర్వకర్మ యొక్క దశమ స్థానం ఏంటిది? అక్కడి నుంచి 10. ఇది పూర్వజన్మ గురించి చెప్పేది ఏంది? 9th హౌస్ పూర్వజన్మ, ఇది ప్రజెంట్ జన్మ. 5th హౌస్ నెక్స్ట్ జన్మ. ఓకే. సో ఇక్కడ 9th హౌస్ యొక్క 10th అంటే ఇది పెండింగ్ కర్మ. సో నీ పూర్వకర్మలో ఆ స్పిరిచువల్ అవన్నీ ఉన్నాయా లేదా చెప్పడానికి ఆ 6th హౌస్ పట్టుకున్నాడు ఆయన. అర్థమైందా? మీకు పూర్వకర్మ వాసన ఉన్నదా? ఇది చేస్తున్నారు ఈ జన్మలో, కరెక్టే. ఈ జన్మలో నుంచి పూర్వకర్మ కూడా సపోర్ట్ చేస్తే కొంచెం ముందుకు వెళ్తుంది కదా. అవును సార్. పొలిటికల్ గా విన్ అవ్వాలన్నా కూడా ఇలానే ఉంటుంది అనమాట. అందుకే 6th హౌస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 6th హౌస్ బాగుంటే చాలా విన్నింగ్, ఆపర్చునిటీ. ఎందుకంటే పూర్వకర్మ బాగుంది, నీకు ఖచ్చితంగా జరుగుద్ది, అంత మంచి జరుగుతూ ఉంటుంది. ఓకే. అండ్ 11 వచ్చేసి ఇది మెటీరియల్ గెయిన్ కాదు కదా, అయినా కూడా 11 చూడొచ్చా? 11 ప్రతిదానికి మరి కోరుకుంటున్నాం కదా మనం, కోరిక. సో కాబట్టి ప్రతిదానికి 11 అంటే ఇప్పుడు తపస్సు చేయాలి. ఓకే, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కదా, వెళ్ళాలనుకునేది కూడా కోరికే అనమాట. అర్థమైందా? ఇప్పుడు నేను ఇన్ని గంటలు కూర్చొని జపం చేయాలనుకుంటున్నాను, ఇది కోరిక. అర్థమైందా? ఈ కోరిక లేకపోవడం కాదు, ఇది కోరిక. సో ఈ కోరిక ముందుకు వెళ్ళాలంటే మరి 11 ఉండాలి కదా, సక్సెస్ అవ్వాలి కదా. మరి మళ్ళీ మెటీరియలిస్టిక్ గానే డీల్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఓకే. దాన్ని ఎగ్జాక్ట్లీ ఆ మెటీరియలిస్టిక్ గా ఊహించుకోకూడదు మనం, అంతే. సిచ్యువేషన్ ని బట్టి పని జరుగుద్దా లేదా అనేది. ఈ పూర్వపుణ్యం గురించి ఇంకొక క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు అన్నారు కదా 6th హౌస్ గనక బాగుంటే మనకి పూర్వపుణ్యం ఫేవరబుల్ గా ఉంది, అవుతుంది, గట్టిగా ఉందని. అదే ఇప్పుడు మన ఈ ప్రశ్న అడిగే టైం చేయగానే మన నేటల్ చార్ట్ లోనే 6th హౌస్ బాగాలేదంటే నీకు అసలు పూర్వపుణ్యమే లేదు, నువ్వు కష్టపడి పని చేయాల్సింది అని చెప్తాం. ఏదైనా ఆపరేషన్ లోకి రావాలి కదండి, సిచ్యువేషన్ లోకి రావాలి కదా. ఇప్పుడు పూర్వపుణ్యం లేదు, ఎక్స్ వాల్యూ అనుకుందాం. దశమం బాగుంది, అప్పుడు మరి అంతా అక్కడ శశి మహాపురుషయోగం ఏదో ఆ 2 కలిసిన గ్రహాలు ఏదో రాజయోగం ఆపరేట్ అవుతుంది. అప్పుడు ఫెయిల్ అవుతా ఉంటాడా, ప్రోగ్రెస్ అవుతుంటాడా? ప్రోగ్రెస్ అవుతాడు. అంటే పూర్వపుణ్యం అవును, ఇక పూర్వపుణ్యంతో సంబంధం లేదు కదా. సెల్ఫ్ ఎఫర్ట్ అయినా కూడా బాగుంటుంది అనమాట. అక్కడ ఏదో చిన్న కనెక్షన్ ఉన్నా కూడా సరిపోతుంది, ఎందుకంటే ప్లే చేసేది ఇది కాబట్టి. అలా అంటే 6, 9 బాగున్నాయంటే పెద్దల నుంచి ఆస్తి వచ్చి తిని కూర్చొని తినడం లాంటివి ఉంటాయి సార్. ఎఫర్ట్ లేకుండా 9th బాగుంది. అవునవును, దుస్థానాలు ఇస్తూ ఉంటుంది కదా. సో 8, 6 ఒక్కోసారి సడన్ గెయిన్స్, లాటరీలు, నిధులు, ఇట్లా రకరకాలు ఇస్తుందండి. 8 9th నుంచి 12th హౌస్ కదా, అంటే ఇవ్వకూడదు కదా. ఇప్పుడు 2nd హౌస్ కి ఆపోజిట్ హౌస్ 8th హౌస్. 2nd హౌస్ కి ఆపోజిట్ హౌస్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్, ఎక్స్ట్రీమ్ హౌస్. ఏ హౌస్ పాజిటివ్ కాదు, ఏ హౌస్ నెగిటివ్ కాదు, అది ఫండమెంటల్ అనమాట. అర్థమైందా? అంత పొలిటికల్ ప్లే. ఆ సిచ్యువేషన్ బట్టి అది ప్లే చేస్తూ ఉంటుంది. సిచ్యువేషన్ ఏంటిది అనేది క్వశ్చన్. ఇప్పుడు 4, 8, 12 స్పిరిచువల్ సైన్స్. మరి స్పిరిచువల్ కావాలంటే ఇవన్నీ దుస్థానాలు కదా. 4, 8, 12 కనెక్ట్ అయితే ఎట్లా అంటే ఎట్లా? సిచ్యువేషన్ ని బట్టి దాన్ని. ఇప్పుడు 6 దుస్థానం కదా, అంత ప్రాబ్లమే కదా, మరి ఉద్యోగం ఎందుకు చేయాలి? వాడు చక్కగా 7 బాగుంటుంది, సరదాగా మ్యారేజ్, రిలేషన్షిప్, అమ్మాయిలు ఇలా అని అనుకుంటే ఎట్లా? అన్ని మనం ఊహించుకుంటే. సో కాబట్టి ప్రాబ్లం సాల్వ్ చేస్తే డబ్బులు ఇస్తాడు ఎవరైనా, చేయకండి ఎవడేవాడు కదా. 6th హౌస్ ఈజ్ ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు కాబట్టి ఆడికి ఉద్యోగం ఇస్తున్నాడు ఎవరికైనా, లేదంటే ఉద్యోగాలు ఎందుకు ఉంటాయి? అట్లా
సో ఓన్లీ ఏ అర్థమైనట్టే ఉంటుందండి. అంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా అవును, మీరు అప్లై చేయాలో సిచ్యువేషన్ అడిగితే సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం దీని నుంచే డీకోడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? మనం ఇదేదో గుడ్డిగా ఏదేదో చీట్ కోడ్ లాగా దీన్నే ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదనమాట. నేను అదే చెప్తున్నా. అన్నీ ఇస్తూ ఉంటారు, బట్ యూ థింక్ అబౌట్ ఇట్. అది తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ కాదని. ఇవన్నీ అసలు ఇప్పుడు ఇక్కడ రాసినవి కాదు, రాయని క్వశ్చన్లకు కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. సిల్లీ క్వశ్చన్లు 100 అడగండి, నేను ఊరికే చెప్తాను మీకు భావాలు. ఇదివరకు ప్రాక్టీస్ చేసుకున్నాం కానీ మళ్ళీ చేసుకుందాం, ఏం పర్వాలేదు. కావాలంటే దీనికి ఎట్టయినా నన్ను చెప్పనేరని తెలిసింది కాబట్టి మీరు అడగండి. ఈ రోజు క్లాస్ నాకు అర్థమవుతుందా లేదా? ఈ రోజు మంచి క్వశ్చన్ అడిగారు. ఈ రోజు క్లాస్ అర్థమవుతుందా లేదా చెప్పండి. భావాలు ఎవరు చెప్తారు? క్లాస్ అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ కదా, 4 అవును. 4 ఆపరేట్ అవ్వాలి. అర్థం అవుతుందా అసలు, అండర్స్టాండింగ్ అంటే ఎక్కడ వస్తుంది? కరెక్ట్. ఆమె అడిగిన క్వశ్చన్కి ఏంటంటే థర్డ్ హౌస్ మనం చెప్పాలి, ఆమెకు అర్థం కావాలి. ఓకే, 3, 9, 11 ఆపరేట్ అయితే మనం చెప్పింది ఆమెకు అర్థం అవుతుంది, లేదంటే ఆపరేట్ అవ్వదు. 3 ఎందుకన్నారండి? 3 ఏంటంటే కమ్యూనికేషన్ హౌస్ కదా, ఇదేంటంటే చెప్పడం. కానీ ఇప్పుడు ఆమె క్వశ్చన్ రాంగ్ కాదా? ఎందుకంటే వస్తుందా రాదా అంటే నువ్వు అసలు సరే, doubt అది తోటి మనం తీసుకునేది లైక్ క్వశ్చన్, లైక్ ఆ భావాలు ఏం చూడాలనేది చూస్తున్నాం, కానీ అట్లా క్వశ్చన్ తీసుకోలే కానీ చెప్తున్నా. అచ్చా 3 అంటే కమ్యూనికేషన్. 3, 9 ఆల్రెడీ క్లాస్ లో ఉన్నాను, వింటున్నాను, నాకు అర్థమవుతుందా లేదా అని అడిగాను అన్నట్లు. అట్లా వ్యాలిడే కదా క్వశ్చన్. యా, అర్థమైంది, మేము అర్థం చేసుకున్నాం. కానీ క్వశ్చన్ తీసుకునేటప్పుడు అట్లా తీసుకోం. తను తెలుగు మాస్టర్ కాబట్టి అట్లా అడిగారు అంతే, ఏమనుకోవద్దు. ఓకే సరే. అయితే ఇంకో క్వశ్చన్, ఇప్పుడు కొంతమంది మనం ఏం అడగకుండా జస్ట్ ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారు అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడకుండా జస్ట్ వచ్చి తలుపు కొట్టి హలో అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది అలా తెలుస్తుందా మనకి, వాళ్ళ మనసులో ఏముంది అని? ఖచ్చితంగా మీరు టైం చార్ట్ వేసుకొని చూసుకోవచ్చు కదా. అప్పుడు లగ్న సబ్లాడ్ అవును, అప్పుడు లగ్న కస్పల్ సబ్లాడ్ మన బేసిక్ థియరీ ఫాలో అయ్యి కూడా మీరు చూసేసుకోవచ్చు. అక్కడ లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడున్నాయి. నాకు నిన్న ఒక ఆలోచన వచ్చింది అనమాట. అంటే లైక్ యానిమల్స్ ఉంటాయి కదా, యానిమల్కి లైక్ మన 2950 గారు ఒకసారి డిస్కస్ చేశారు. సో డాగ్స్కి కూడా లైక్ ఎట్లా ఏంటిది అని ప్రిడిక్షన్స్ అట్లా అడుగుతూ ఉంటారు. అవునండి, నన్ను కూడా ఒకళ్ళు అడిగారు, వాళ్ళ పెట్టుకు బాగా సిక్కుంది, ఎప్పుడు అవును అవును. అప్పుడు ఏంటిది, వాళ్ళ పెట్ అంటే వాళ్ళ పిల్ల అన్నట్టే, అర్థమైందా? సో కాబట్టి 5th హౌస్ చైల్డ్కి అక్కడికి లగ్నాన్ని మూవ్ చేసుకోవాలి మనం. మన దగ్గర మూవింగ్ సర్వీస్ ఉన్నది, ఇదిగో ఇక్కడ మూవ్ లగ్న అనే ఫీచర్ ఉంటుంది. ఇదిగో దీన్ని క్లిక్ చేస్తే 5కి మూవ్ చేస్తే మారిపోతుంది ఒక నెంబర్ తీసుకొని. అప్పుడు అది నేటివ్ని మనిషిగా ఊహించుకొని మనం ఇక అన్నీ చెప్పుకోవచ్చు అనమాట. ఆరోగ్యం బాగుంటుందా, 6 ఎలా ఉంది అన్ని అనాలిసిస్. మూవ్ అంటే ఆ కుక్క పిల్ల వచ్చి అడగలేదు కదా నాకు ఎలా ఉంటుందని, కుక్క ఓనర్ వచ్చి అడిగాడు, అంతేనా? అంటే ఇప్పుడు మన సే ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలకి ఏమన్నా బాగాలేదు అనుకోండి, మనం మన 5th హౌస్ నుంచి చెప్తాం కదా రిజల్ట్. అవును అవును, ఆ 5th నుంచి మీరు అన్ని మారక బాధకాలన్నీ చెక్ చేసుకొని చూసుకోవాలి. ఇక రెండో కుక్క మొదటి కుక్క 7వ దానికి మూవ్ చేసుకోవాలని అడగండి, ఇబ్బంది పెట్టకండి నన్ను. వచ్చిన కుక్కే మొదటి కుక్క అంతే ఇక. ఓకే, నెక్స్ట్. సార్ ఇప్పుడు పెట్స్ కి వాటికి 6 అట్లా చూడండి. 6 మామూలు 6000 పెట్స్ అనమాట. చూడండి, పర్వాలేదు, అలా కూడా అనలైజ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అండ్ ఇంకా పెద్ద పెట్స్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు జిరాఫీ లాంటివి మెచ్చుకున్నారనుకో, ఇంట్లోకి రావు కదా అవి. సో కాబట్టి ఇప్పుడు అట్లాంటి ఇంట్లోకి రాని జంతువులు, రాలేని జంతువులు ఉంటాయి పెద్ద పెద్ద, అవన్నీ 11th హౌస్ పెట్టుకొని చూడాలన్నమాట. ఇప్పుడు పాడి అదంతా అది ఇప్పుడు గేదెలు ఇంట్లోకి తీసుకొచ్చుకోలేం కదా. సో కాబట్టి 11th వస్తుంది అనమాట, పెద్ద పెద్ద జీవులు కదా అవి. ఓకే, ఎస్. అంటే ఎలిఫెంట్ అట్లా తీసుకోవచ్చు. ఎలిఫెంట్ కూడా 11th హౌస్, ఎలిఫెంట్, జిరాఫీ. ఈ పాములు ఎలా తీసుకోవాలండి? పాములు అయితే ఇంట్లోకి వచ్చేస్తున్నాయి కదా, మరి 6 తీసుకోవాలి. పాములు పెంచుకుంటున్నారా? అయ్యో, అడిగిందే మీరు కదా, మిమ్మల్ని అడుగుతున్నా. నేను కాదు పెంచుకుంటుంది, నాకు తెలిసిన వాళ్ళు. ఓకే ఓకే, చేసుకోవచ్చు అండి. 5 చూడండి, 6 చూడండి, 5, 6 చూడండి. దానికి ఏమిటో పెంచుకునే పాములే ఎక్కువ రోగాల పాలవుతూ ఉంటాయండి. అన్ని పాములు రోగాలు అవుతున్నట్టు వినలేదు, వాళ్ళే వచ్చి. ఇప్పుడు మనం పెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకా కొంతమంది పెట్స్ అంటే చాలా భయం ఉంటుంది కదా, 6th హౌస్ కదా భయం అంటే. 6th హౌస్ కదా భయం అంటే 8th హౌస్ కదా. 6th ఎందుకు భయం అవుతుంది? 8th భయం కదా, ఆయుష్ స్థానం. 6th భయం కాదా? 6th భయం కాదు, 6th ధైర్యం కదా. 6th ధైర్యం, 3rd ధైర్యం. ఇప్పుడు పలానా యానిమల్ అని భయం అని ఎలా చెప్తారు? పలానా యానిమల్ భయం అని ఎట్లా చెప్తాం?
కొంచెం కష్టమే. ఓకే, అసలు యానిమల్స్ ఉంటే భయం ఉంటుందా? ఇంకా ఇంకా కొన్ని ఉంటాయి అనమాట వేదిక్వి. బల్యం అంటే భయం ఉంటుంది, అంటే ఒక కత్తికి భయపడతాడా? ఆ? అంటే ఇప్పుడు 8th లో కుజుడున్నా లేకపోతే 8th లో ఏమైనా పాపగ్రహాలు ఉంటే మనకి భయము భయాలన్నీ జలరాశుల్లో ఉంటాయండి. భయాలన్నీ జలరాశుల్లో ఉంటాయి. ఓకే, జలరాశుల్లో గ్రహాలు ఉన్న వాళ్ళకి నిగూఢము, డెప్త్ ఆఫ్ థింకింగ్ ఇవన్నీ ఇస్తుంటుంది. అక్కడ టూ మెనీ మెలిఫిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే భయాలు ఇస్తాయి. ఓకే, ఒక సముద్రం పొంగిందనుకో, సడన్ గా ఊరిని ముంచేస్తుంది అనుకో, అది భయం కదా. అట్లా ఎమోషన్ని ఓవర్ ఎమోషన్ అవడమే భయం. ఎమోషన్ ఓవర్ఫ్లో అయితే భయం వేస్తుంది. ఓకే. ఆలోచన ఎక్కువైనా కూడా భయం వేస్తుంది. ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళకి భయాలు ఎక్కువగా ఉంటాయి. అర్థమైందా? అంటే ఓవర్ మళ్ళా థింకింగ్ కాంబినేషన్స్ ఏంటిది? కుజబుధులు, శని బుధులు, బుధ రాహువులు, శని చంద్రుడు కూడా కదా, శని చంద్రులు. అది వాళ్ళది ఇమాజినేషన్ ప్రాబ్లం. అది అర్థమైందా? ఓవర్ ఇమాజినేషన్ అవి కూడా ఇస్తాయి. ఇమాజినేషన్, థింకింగ్ వీటి వల్ల వస్తుంది. ఇందాక ఒకటి చెప్పారు కుజు బుధులు, ఇంకోటి లేదు శని బుధులు, బుధ రాహువులు, చంద్ర రాహువులు ఇవన్నీ యాంటీ గ్రహాలు కలిస్తే భయమే. అంటే శని బుధులు ఫ్రెండ్సే, అట్లానేం లేదు. సో ఆ లగ్నానికి పాపులు అయినప్పుడు బాగా భయాన్ని ఇస్తారనమాట. లేదంటే ఓవర్ జడ్జిమెంటల్గా ఉంటారు. అంటే చాలా పిక్కీ లాగా ఉంటారు కదా, ఇలాగే మనం ఉండాలి మళ్ళీ అలా. ఫన్నీగా బేసిక్స్ అన్ని చెప్పుకుంటాం, కానీ అంటే ఒక రిఫ్రెషింగ్ క్లాస్ లాగా ఉందండి, రిఫ్రెషింగ్ అదే. ఇంకా అండ్ లాస్ట్ టైం యానిమల్స్ కూడా చెప్పారు మీరు, డాగ్ అంటే ఈ గ్రహం, పిల్లి అంటే ఈ గ్రహం అని. చెప్పానా? అవునా? అంటే అలా కూడా చూడొచ్చు, కొంతమంది చూస్తారు అన్నారు. ఓకే, ఇంకా మనకి నక్షత్రాలు కూడా కొన్ని వాటికి కనెక్ట్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఒక్కొక్క యానిమల్, పిల్లికి ఒక నక్షత్రం, అశ్విని అంటే గుర్రం, ఇలా ఉన్నాయి కదా. సో అట్లా కూడా మనకి వెరిఫై చేసుకోవచ్చు. నక్షత్రాలకి జంతువులు ఉన్నాయి కదా. అవును సార్. అవునవును, ఉన్నాయి. మనం వివాహ పొంతంలో వాడతాం కదా, అట్లా పట్టుకొని అట్లా కూడా వెరిఫై చేయొచ్చు. ఆ నక్షత్రం యొక్క ఎనర్జీ ఎట్ట కనెక్ట్ అయింది అలా. బాగుంది. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి ఏదన్నా. ఏంది ఇప్పుడా? ఆ. ఏం ఎగ్జాంపుల్ తీసుకోవాలి? పిల్లంటే ఎవరికి భయమో చెప్పాలా? స్నేక్ అంటే ఎవరికి భయం చెప్పండి. అందరికి భయం. అంటే ఒకప్పుడు భయం ఉండి తర్వాత పోతది కదా, అంటే అప్పుడు ఎలా అది? ఇప్పుడు ఆరులో నేనే గ్రహం ఎగ్జాంపుల్, వక్రించి ఒకప్పుడు భయము డాగ్స్ అంటే, పెట్ డాగ్స్. ఇప్పుడు వచ్చి ఒళ్ళో కూర్చున్న ఒకే టైపు. అంటే అప్పుడు గ్రహం 6లో వక్రించి స్ట్రైట్ అయి ఉంటుంది. ఈ రోజు మేమేంటే ఓహో, వక్రించడం. అదే ఒకే అలా కాదు. మనిషి రెండు భావాలని అడిగాను నేను. లేదు ఇప్పుడు మన ఇంట్లో కుక్కకి అయితే మనం భయపడం, బయట కుక్కకి అయితే ఖచ్చితంగా భయపడతాం కదా. అసలు బయట కుక్క మన అంటేనే మీద భయం ఉంటే ఇంటికి తెచ్చుకోవడానికే భయం కదా స్టార్టింగ్ లో. ఇప్పుడు ఏ కుక్క అయినా భయం లేదంటే ఇంటికి తెచ్చుకుంటాం అలాగా. అంటే ఒకే మనిషికి రెండు, ఒకసారి ఒకలాగా అని అడిగాను. అంటే మారుతుంటది లేండి ఆ టైం షాట్. ఇంట్లో ఒక బ్రేకర్ అనేవాడు ఒకడు ఉంటాడు, వాడు తీసుకొచ్చేస్తాడు కానీ ఎత్తి మీదకి. భయం ఉన్నా భయం లేకపోయినా అంటే బలవంతంగా. మీకు ఏ ఇయర్ నుంచి భయం పోయింది? ఇయర్ నుంచే పోయిందా? నాకు ఇంకో question వచ్చిందండి ఇప్పుడు sudden గా. పాండమిక్ లో ఎక్కువ ఫ్రెండ్స్ తెచ్చుకున్నారు, సో అలా అందరి చూసి పోయింది. ఇప్పుడు ఎదుటివాడు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అనేది ఏ భావాలు వస్తుంది? ఈ రోజు ఏంటంటే మేము ఎక్కడికో తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం, మీరు అక్కడే అక్కడే ఉంటున్నారు. ఉంటారు. అక్కడే. ఇక్కడికి రారు. అదనమాట ఈ రోజు అసలు మేము. సరే, ఇది లాస్ట్ ఎందుకంటే అడగండి, పర్లే కానీ. ఓకే, ఏ గ్రహాలు ఎందుకు రాహు వస్తే అబద్ధాలు అంటారు కదా. నేను మరీ ఇంత తొందరగా వచ్చేసాను ఏంటి ఈ రోజు క్లాస్ కి? టైంకి అయిపోతుంది ఏంటి, ఇట్లా అయిపోద్దా, నాకు అవ్వదు కదా అనుకున్నాను. అమ్మయ్యా, రైట్. నేను ఏదో ప్రిపేర్ అయ్యి వస్తాను చెప్దామని, వీళ్ళు అడిగే క్వశ్చన్ అదే దేవానంద్ గైడ్ లో అయ్యో ఏదో చెప్దాం అనుకున్నాను కదా, మొత్తం మర్చిపోయాను లాగా. రైట్, ఓకే. ఏంటిది అది? అబద్ధం థ్యాంక్ యూ. అడుగుతున్నానండి. ఏంటండి? ఎదుటి వాళ్ళు Sorry, అబద్ధం sorry. చెప్తున్నారా నిజం ఎదుటి చెప్తున్నారా? వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. అయ్యా ఏందంటే సెకండ్ హౌస్ కస్పల్ సబ్లాడు చెప్తాడు అనమాట. ఓకే, సెకండ్ హౌస్ కస్పల్ సబ్లాడు గనక అబద్ధం లేని గ్రహం వచ్చిందనుకో అబద్ధం ఆడవు, అబద్ధమైన గ్రహం వచ్చిందనుకో అబద్ధం ఆడతాడు. అంటే ఏ గ్రహం అబద్ధం ఆడుతుంది? అబద్ధాలు చెప్పే గ్రహాలు ఏంటి తెలుసుగా మీకు? రాహువు,
రాహు అబద్ధాలు చెప్తాడు. ఇంకా కుజుడు సిన్సియర్. శుక్రుడు శుక్రుడు చెప్తారు కదా. శుక్రుడు చెప్పరా? అబద్ధాలు చెప్పడు. చెప్పరా? మూన్ మూన్ అబద్ధం చెప్పడు. చెప్పరా సార్? బుధుడు చెప్పడు. రవి వచ్చినా అబద్ధం చెప్పడు. అయితే ఓన్లీ శని కూడా చెప్పడు కదా. శని నిజాయితీ హాఫ్ కదా. ట్రూత్ చెప్తాడు. హాఫ్ ట్రూత్ చెప్తాడు. చెప్పాల్సింది చెప్పడు. ఓకే ఓకే. Deviate చేస్తాడు. హాఫ్ ట్రూత్. ఎవ్రీ హస్బెండ్ బుధుడు అండి, హాఫ్ ట్రూత్. బుధుడు ఆ బుధుడు అది ఇక్కడ మరి పాపగ్రహం అయితే అక్కడ పాపులతో కలిసి ఉంటే చెప్తాడు, లేకపోతే చెప్పడు. అయితే ఓన్లీ రాహుకేతువులు బుధుడా? ఆ పాపగ్రహాలన్నీ ఆ అబద్ధాలు చెప్తాయి, శుభగ్రహాలన్నీ అబద్ధాలు చెప్పవు. రవి పాపగ్రహం అయినప్పటికీ రవి అబద్ధం చెప్పడు. రాజుకి అబద్ధం చెప్పాల్సిన పని లేదు. కుజుడు చెప్పడు కదా. మరి కుజుడు చెప్తాడు, పాపగ్రహం. అబద్ధం చెప్తాడు. కుజుడు అబద్ధం చెప్తాడు. మ్మ్. కుజుడు మోసగాడు అని చెప్తాడు. మోసగాడు. మనం టైం చార్ట్ వేసుకుంటే కానీ కుజుడు నేచర్ Cuspal subla- ఆయన లగ్న- ఫుల్ అగ్రెసివ్ లగ్న- ప్లానెట్ కదా. అసలు sorry. అగ్రెసివ్ ప్లానెట్. ఆయనకి మాత్రం అబద్ధం చెప్పకూడదు, ఆయన మాత్రం అబద్ధాలు చెప్తాడు. అది ఓకే. అది ఎవరు కుజుడు. కుజుడు కుజుడా? ఇప్పుడు ఇది లగ్న టైం చార్ట్ వేసినప్పుడు టైం లగ్న Cuspal చేసినప్పుడు chart ని సెకండ్ హౌస్ కస్పల్ సబ్లాడ్, దాని యొక్క సబ్లాడ్ ని పట్టుకొని అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా మనం బట్టి. ఓకే, చెప్పొచ్చు. సెకండ్ హౌస్ కి. ఓకే, స్పీచ్. ఎస్, అది పుకారా ఉట్టిదేనా నిజమా అట్లా కూడా వేసుకుంటా ఉంటారు అనమాట. ప్రశ్న ఏదిగా సార్, మీరు కేబీ ప్రశ్న చెప్తే మాకేవో జవాబులు వస్తాయి అనుకుంటే మీరు ప్రశ్నలే వస్తాయి. ప్రశ్నలే వస్తున్నాయి. అదే అదే ఏదో ప్రాక్టీస్ చేసేవాళ్ళు అని అడుగుతున్నారు చూసారు కదా. అసలు ఏం చేశారో తెలియదు కానీ 2 వారాలు ఇక్కడే అండి, ఇక్కడే ప్రాక్టీస్, ఇక్కడే క్లాస్ అంతా ఇక్కడ. ఓకే, అయిపోయిందండి క్వశ్చన్స్. అయిపోయినాయా? ఇంకేమన్నా ఉన్నాయా? ప్రస్తుతానికి అండి. అయిపోయింది. మళ్ళీ ఏమన్నా గుర్తుకొస్తే. ఇంకా గంట అయిందండి. ఆ, ఇప్పుడు ఇంకా మీరు మీరు చెప్పాలనుకున్న క్లాస్ చెప్పండి గురువు. యా అండి వచ్చానండి. నేను న్యూట్రల్ గా వచ్చేసానండి, పైకి వెళ్ళలేదు. ఇక ఇండియన్ కప్ లాగా వచ్చేసాను. ఓకే సరే, టాపిక్ ఏంటంటే చెప్పా కదా, ఒక కంపెనీ ఉన్నది. ఆ కంపెనీ గ్రో అవుతుందా, ఈ షేర్ కొనుక్కున్నాము, మా పరిస్థితి ఏంది అనేది క్వశ్చన్. Okay. దాన్ని మీరు అనలైజ్ చేయాల్సింది ఉంటుంది. అర్థమైందా? ఒక కంపెనీ యొక్క గ్రోత్ ఎట్లా అనలైజ్ చేస్తారు? ఇది కొనుక్కున్నాకనా? కొనుక్కున్న అతను అడుగుతున్నారన్నమాట. కొన్నాక అడగాలి అయితే. కొన్నాకే కొన్నాక అదే కొన్నాకే అడిగారు. మరి కొన్నాకే అడగాలి కదా మరి. కొన్నాక అడిగితే సబబు. ఏమి కొనకుండా ఆ బర్రె పాలిస్తుందా అంటే ఎట్లా చెప్పేది? ఓకే, సో మనకి ధనభావం గట్టిగా ఉండాలి సార్. రావాలి కంపెనీకి రావాల్సింది డబ్బులేగా అల్టిమేట్లీ. ఓకే ఓకే, అంటే వాడికి వస్తే మనకు వస్తాయి కాబట్టి అది ధనస్థానం ఆపరేట్ అవ్వాలి. ఎస్, ఏంటంటే అది క్వశ్చన్ ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారు ఆయన? నెంబర్ వచ్చేసేసి 78/249. వెన్ ద క్లోవర్ హెల్త్ గో అప్ ఇన్ ప్రైస్. ప్రైస్ అనేది అక్కడే ఉన్నది, ఎప్పుడు పెరుగుద్ది అనేది క్వశ్చన్. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మామూలుగా పెళ్ళి అంటే ఒక సంవత్సరంలో అవ్వాలి అని ఎదురు చూస్తాం, కానీ ఇలాంటివి ఉంటే అసలు మనం ఎగ్జిట్ అయ్యే వరకు ఈ ప్రశ్న పనిచేస్తూనే ఉంటుంది. అర్థమైందా? ఆ స్టాక్ లో నుంచి ఆయన ఎగ్జిట్ అయ్యేంత వరకు ఆ ప్రశ్న సర్వైవల్ లో ఉంటది అనమాట. ఆయన అమ్మేసుకుంటే ఇది పనిచేయదు. ఓకే, ఒక్క చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ మనం చూసే చార్ట్ నేటివ్ కి లాభం వస్తుంది ఆ కంపెనీ త్రూ అన్నట్టు ప్రశ్న చూస్తున్నామా, లేకపోతే ఇక ఆ నేటివ్ యొక్క చార్టే అనుకోవాలి. ఇక ఈ ప్రశ్నే నేటివ్ యొక్క చార్ట్, నేటివ్ యొక్క కంపెనీ చార్ట్ అనమాట. నేటివ్ యొక్క కంపెనీ పెరిగితే ఆయనకి లాభం వస్తుంది అంతే. ఇక ఆ నేటివ్ చార్ట్ మీరు బర్త్ చార్ట్ తో కోరిలేట్ చేయడం అనేది తర్వాత సంగతి. సో ఇక నేటివ్ అనుకోం కదా, కంపెనీ చార్టే కంపెనీ చార్టే అనుకుంటున్నాం. ఎస్, ఈ కంపెనీ యొక్క చార్ట్ అంటే ఇప్పుడు వాడికి లాస్ మనకి గెయిన్ అంట కాదు, ఆపోజిట్ పర్సన్ అది కాదు, అంతా రెండు ఒకటే. ఎస్, వాడికి వస్తే మనకు వస్తుంది అంతే. వాడు బాగుంటే మనం బాగుంటాం. వాట్ ఈస్ ద ప్రైమరీ హౌస్? 10th హౌస్ అనమాట. వాడి ఉద్యోగం, వాడి కంపెనీ, వాడి పేరు, ప్రతిష్ట అన్ని పెరిగితే మనకు కూడా వస్తుంది. ఓకే, 2 ధనభావం, 6 కూడా మనకి గెయిన్స్, 11 కూడా గెయిన్స్ ఇవన్నమాట. 7 ఎందుకు రాలేదండి? 7 బిజినెస్ కదా. 7 బిజినెస్, కానీ వాడు లైక్ ఇప్పుడు మనకి రావాలి, ఎదుటోడి నుంచి రావాలంటే మనకి 2, 6, 11. అర్థమైందా? ఓకే,
గెయిన్ సో 7 అంటే పోతుంది, డబ్బు పోతుంది. వాడు ఏదన్నా తయారు చేయించుకోవడానికి వాటికి పెట్టుకోవాలి. ఐ గివ్ యూ, నేను తెలుసుకుంటాను ఖచ్చితంగా, నాకు తెలుసుకోవడం ఇష్టం. అండ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్. ఎటువంటి సందర్భంలో మనం ప్రశ్న అడుగుతున్నాము, ఎటువంటి సందర్భంలో ప్రశ్న తీసుకుంటున్నాం అనే విషయం మీద క్లారిటీ లేకుండా ప్రశ్న తీసుకుంటే విల్ బికమ్ ఫూల్. జనరలీ ఇట్ హ్యాపెన్స్ రెగ్యులర్లీ. అర్థమైందా? కాబట్టి సో ఏందనంటే ఈ యొక్క కంపెనీ సమ్ సిచ్యువేషన్లో ఒక ప్రైజ్కి వెళ్ళి ఒకే ప్రైజ్లో, తక్కువ ప్రైజ్లో మీకు కూడా చూపిస్తాను తర్వాత, ఆ ప్రైజ్లో అట్లనే స్టక్ అయిపోయింది అనమాట. ఓకే, స్టక్ అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కంపెనీ చేసే బిజినెస్ ఏంటంటే ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీ అనమాట. వీళ్ళు ఏంటంటే ఏ టెక్నాలజీస్ని కూడా వాడి వీళ్ళు సర్వీస్ ఓరియంటెడ్గా కూడా చేస్తున్నారు. సో వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 రూపాయలు వెల్ఫేర్కి ఖర్చు పెడతారు కదా. సో అట్లా వెల్ఫేర్కి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎట్లా ఇండియాలో, అక్కడ కూడా ఫారెన్లో ఉంటుంది కదా, అట్లా వెల్ఫేర్కి ఖర్చు పెడుతూ ఇన్సూరెన్స్ ద్వారా అండ్ వచ్చిన ప్రాఫిట్స్ని కూడా కొంత చారిటీకి చేసే విధంగా ఇట్లా కొంచెం మోటోస్ అవన్నీ మారల్స్ అవన్నీ ఉన్న కంపెనీ విత్ ఇంక్లూడింగ్ బిజినెస్ త్రూ ఏఐ ద్వారా ప్రాఫిట్స్ని మార్జిన్స్ని మేక్ చేసుకొని అది ఖర్చు పెట్టడం అనేది టార్గెట్. జనరల్లీ జాబ్ కూడా అది, అండ్ ఖర్చు పెట్టడం కూడా టార్గెట్. స్పెండ్ చేస్తుంది అండ్ ప్రాఫిట్స్ కూడా మేక్ చేస్తుంది. ఇది కంపెనీ యొక్క కాన్సెప్ట్. ఓకే, రెగ్యులర్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో పోలిస్తే ఇది ఒక బెటర్ కంపెనీ అది. సో వాళ్ళకి ఫండ్ ఇస్తారనమాట, యుఎస్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. సో ఆ ఫండ్ అని వాళ్ళు స్పెండ్ చేస్తారు. అది. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళ కంపెనీస్కి రేటింగ్స్ ఉంటాయి అనమాట. మళ్ళీ రేటింగ్స్ అంటే ఇప్పుడు వీళ్ళు ఎంత బాగా చేశారు, క్లైమ్ రేషియో అని ఉంటుంది కదా, అట్లా వీళ్ళు ఇట్లా బాగా పర్ఫామ్ చేశారు, అట్లా పర్ఫామ్ చేశారు అంటే రేటింగ్ వస్తుంది. ఆ రేటింగ్ని బట్టి వీళ్ళకి ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ వల్ల ప్రాఫిట్ వస్తుంది. ఎంత బాగా సర్వీస్ చేయమని ఇస్తే ఫండ్ అంత ఎక్కువ ప్రాఫిట్ కదా, అట్లా అనమాట. అది అర్థమైంది కదా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కంపెనీ. సో ఇది ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలు అనుకుంటా అట్లా స్టక్ అయిపోయి అట్టనే ఉన్నది. మరి డబ్బులు పెట్టినోడికి అది అలానే ఉంటే లాస్ కదా, ఇంట్రెస్ట్ లాస్ కదా, అది పరిస్థితి. సో ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రైమరీ హౌస్ని పట్టేసుకున్నాం కదా, మనదంతా మ్యాథమెటికల్ లెక్క ఈజీ కదా, మనకేం కష్టాలు లేవు. ఓకే, సో 10th హౌస్ కస్పల్ సబ్లాడ్ తీసుకొని మనకి మంచి భావాలు సిగ్నిఫై చేస్తున్నాడో దుస్తాలు సిగ్నిఫై చేస్తున్నాడో చూసుకోవాలన్నమాట. ఇదే కాకుండా దీనిలో మనం ప్రోగ్రెషన్స్ కూడా అప్లై చేస్తాం. అర్థమైందా? అది ఎక్కడ కేపీ హార్రీలో చెప్పలేదు. ఇది ఒక మన అడిషనల్ ప్రయోగము. నచ్చితే వాడుకోండి, నచ్చకపోతే వదిలేయండి, కానీ తిట్టుకోకండి. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ వ్యాలిడేట్ అండ్ సిగ్నిఫికేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మైండ్. లగ్న కస్పల్ సబ్లాడ్ చెప్తాడు చూసారా. లగ్న కస్పల్ సబ్లాడ్ని మనం టేబుల్ లెఫ్ట్ సైడ్ టేబుల్ చూడడం అలవాటు అయింది కదా. సో అది లగ్న కస్పల్ సబ్లాడ్ సన్ అనమాట. సన్ ఇన్ ద సబ్ ఆఫ్ వీనస్ అట. అర్థమైందా? నేను ఇక స్టాప్ చేసేసి అనాలిసిస్ మీరు చేయండి, చెప్తాను. రిమోట్ యాక్సెసింగ్ కావాలా? రిమోటా కావాలా? చెయ్యండి, మీరు అనాలిసిస్ చేయండి, నేను రాస్తా రిమోట్లో. స్టెప్ 1 ఫస్ట్ మనం ఇప్పుడు లగ్న సబ్ ఆయన ఏమనుకుంటున్నాడు, లగ్న కస్పల్ సబ్లాడ్ నుంచి అనలైజ్ చేయండి. లగ్న సబ్లాడ్ వచ్చేసి మూన్ ఎందుకు సబ్లాడ్ అయ్యాడు? సన్ కదా ఇక్కడ. అక్కడ పైన లగ్న సబ్లాడ్ సన్ హౌస్ కస్పల్ సబ్లాడ్ సన్. నేను పక్క టేబుల్ చూస్తున్నానండి. అసెండెంట్ రూలింగ్ ప్లానెట్స్ చూస్తున్నాను. ఇది లగ్న కస్పల్ సబ్లాడ్ అంటే సన్. ఇక్కడ సిగ్నిఫై చేస్తున్నారు చూసుకోవాలి మనం ఏబిసిడి టేబుల్. సన్ ఒకసారి కిందకి రారు. సన్ 10th లో ఉన్నాడు సార్. కరెక్టే, ఆయన అడిగిన క్వశ్చన్ కరెక్టే. ఆయన బిజినెస్ లో ఉన్నాడు. సన్ టేబుల్ కి రండి. సిగ్నిఫికేషన్ టేబుల్. సన్ ఏం చెప్తున్నాడు? 10 చెప్తున్నాడు, 9 చెప్తున్నాడు, 4 చెప్తున్నాడు, 11 చెప్తున్నాడు, 2 చెప్తున్నాడు. అంటే జాతకుడు ఏమనుకుంటున్నాడు? కంపెనీ పెరుగుద్దని అనుకుంటున్నాడు. మంచి భావాలే వచ్చాయిగా. తర్వాత వీనస్ ఏమంటున్నాడు? 3 చెప్పాడు, 10 చెప్పాడు, 1 చెప్పాడు, 4, 11 కూడా చెప్తున్నాడు ఆయన. అంటే అవన్నీ కూడా బాగానే ఉన్నాయి కదా. తర్వాత మూన్ సార్. ఇప్పుడు 3 దుస్థానం అని తీసుకోకూడదా మనము? వీనస్ 3 చెప్తున్నాడు కదా, ఏదో ఒకటి తగిలింది కదా. మనకి ఆయనకి అల్టిమేట్ గా గెయిన్ కి సంబంధించిన 2, 10, 11 ఏ ఒక్కటి తగిలినా ఆ కంపెనీ పెరుగుద్దా లేదనే ఆలోచన అనేది కరెక్టే కదా. కరెక్ట్ వేలోనే ఆ క్వశ్చన్ అడిగినట్టు కదా. 3 అంటే ఎఫర్ట్ చేస్తున్నారు, 3-1 అంటే ఎఫర్ట్ చేస్తున్నారు. ఓకే, 3-1 అంటే కొంచెం కష్టపడుతున్నాడు. మనసు అంతా టెన్షన్ అనుకోవచ్చా?
టెన్షన్ అంటే 8 రావాలి. మూన్ ఇన్ ద సబ్ ఆఫ్ వీనస్ అనమాట. 310 పేరు తెచ్చుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తున్నట్టు 310 అంటే అదే బాగా డిజైర్ ఉన్నట్టు ఇది పెరగాలని. ప్రయత్నం అంటే కంపెనీ బాగా ప్రయత్నం చేస్తోంది. మరి ఎప్పుడు పేరు ఇదంతా అసలు క్వశ్చన్ కన్సిడర్ చేయొచ్చా లేదా అనే అంతే క్వశ్చన్ ఇట్స్ ఎ పాజిటివ్, వీ కెన్ గో ఫార్వర్డ్ కోసం అంతే. అదే ఓకే. మనకి ఏంటిది 1, 2, 10, 11 ఇట్లాంటి భావాలు రావాలి. వస్తే బాగున్నట్టు. ఆ జాతకుడు ఏమీ టెన్షన్ లో లేడు, మంచిగానే అడిగాడు, పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, పాజిటివ్ గా అనుకుంటున్నాడు అని మనం అనుకుంటున్నాం. ఆయన ఏమనుకుంటున్నాడు అని అడిగాం, ఆయన అదే అనుకుంటున్నాను అన్నాడు, అయిపోయింది, సరిపోయింది కదా, ముందు పోవడమే. అంటే సార్ ఇక్కడ మనకి ఆయన మనీ గురించి, గ్రోత్ గురించి అంటే 10th అంటే మనకి ప్రైమరీ హౌస్ 10 వచ్చింది కాబట్టి సో 10 కూడా రావాలి. 10, 11, 2 ఇవే కదా రావాల్సినవి. 2, 6, 11 ఇవే కదా రావాలి. వచ్చాయి కదా, ఏదో ఒకటి వచ్చాయి కదా. మూన్ కూడా కన్సిడర్ చేసాం. మూన్ మనస్సు కారకుడు కదా, మూన్ కూడా కన్సిడర్ చేసాం. సో 3-1 వచ్చింది అంటే ఏమనుకుంటున్నారు? 1 అంటే ఎఫర్ట్, అదే కంపెనీ కోసం కంపెనీ ఎఫర్ట్ చేస్తుందని అనుకుంటున్నాడు. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? కంపెనీ అయితే వర్క్ చేస్తుంది, వర్క్ చేయకపోతే రాదు కదా. మనుగడలో ఉంది, యాక్టివిటీ ఉంది కంపెనీ. సార్ వీనస్ సన్ యొక్క సబ్లాడ్ వీనస్ అనమాట. సన్ ఇన్ ద సబ్ ఆఫ్ వీనస్. ఓకే. మూన్ యొక్క సబ్లాడ్ కూడా వీనస్సే అనమాట. ఓకే, ఇంకా అందుకని రాయలేదు. ఓకే. నెక్స్ట్ రెట్రోగ్రేడ్ చెక్. 10th కస్పల్ సబ్లాడ్ ఎవరు? 10th కస్పల్ సబ్లాడ్ జూపిటర్. ఏమన్నా అయ్యాడా? జూపిటర్ బాగానే ఉన్నాడు కదా సార్. రెట్రో డైరెక్ట్ గా అవ్వలేదు. రెట్రోగ్రేడ్ లేడు, డైరెక్ట్ గా ఉన్నాడు. ఎక్కడున్నాడు సార్ ఆయన? సరే, జూపిటర్ రెట్రోగ్రేడ్ కాలేదు, ఓన్ స్టార్ లో ఉన్నాడు. ఓకే ఓకే. సో సార్ ఇక్కడ మన రాకెట్ సంబంధం తీసుకుంటా మర్చిపోయినది. ఇక్కడ ఏమి అట్లా తీసుకోరండి వీళ్ళు, మన రూల్ వాడరు వీళ్ళు. ఓకే, వాళ్ళ రూలే అండి. ఇంకొక క్వశ్చన్ ప్లీజ్. సో ఇప్పుడు మనము రెట్రో చెక్ చేసేటప్పుడు జూపిటర్ అండ్ సాటర్న్ కి మళ్ళీ వేదిక్ మర్చిపోవాలి కదా, అప్పుడు మనము ఏమంటారు, కాస్టింగ్ గాని చూడాలా లేకపోతే అదే ఇప్పుడు అనలైజ్ చేస్తున్నాం కదా? ఇప్పుడు కాదండి, అది దశలు. ఈ రూలింగ్ ప్లానెట్స్ అన్ని దశలు వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు. ఇక్కడ ఉంది కదా స్టెప్స్. ఇప్పుడు మనం రెట్రో చూసేటప్పుడు ప్రైమరీ హౌస్ యొక్క కస్పల్ లార్డ్ చూసేటప్పుడు మనం ఏ టైం అప్పుడు చార్ట్ వేసుకున్నామో అందులో చూడాలి, అంతేనా? లేదు, ఈ చార్ట్ లోనే చూడాలి. ఏ టైం వేసుకుంది అదేం లేదు. ఇప్పుడు ఈ చార్ట్ జనరేట్ చేశాం కదా, ఈ చార్ట్ లోనే చూడాలి. అదే అంటే ప్రశ్న చార్ట్ లోనే చూడాలి. ఎస్, ప్రశ్న చార్ట్ లో చూడాలి. ఓకే ఓకే. నాకు ఇంకో క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు 10th కస్పల్ లార్డ్ చూస్తున్నాం కదా మనము, 10th కస్పల్ లార్డ్ గురువు అనుకున్నాము. అవును. ఇప్పుడు మామూలుగా మనము ఇంకా వేదిక్ ని మర్చిపోవాలి కదా ఇప్పుడు చూసేటప్పుడు, ఎందుకంటున్నానంటే మర్చిపోవాలండి. ఇండిపెండెంట్ కోర్సు, ఆ కోర్స్ కి సంబంధం లేదు. ఆ కోర్స్ లో డిస్కనెక్ట్ అయ్యి కేపీ క్లాస్ లో జాయిన్ అయ్యారు మీరు. ఓకే. అంటే బేసిక్ గా డౌట్ ఏముండిందంటే, మామూలుగా మనకి వేదిక్ లో పాపగ్రహాలు దుస్థానాలు వక్రిస్తే మనకి మీరు కొత్త రూల్ చెప్పకండి, ఇక్కడ చెప్పిన రూలే ఫాలో అవ్వాలి. మళ్ళీ కావాలంటే ఫస్ట్ నుంచి రూల్ చెప్తా. ఓకే, లేదు అర్థమైంది, రూల్ అర్థమైంది. అంటే అవి రెండు కలపకూడదు కదా. మాకున్నాయి కాస్త పోతాయి అనమాట, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. సో సింపుల్ గా రెట్రో ఉందా లేదా అని చూసుకోవడం. ఎస్ అండి, అంతే. 10th కస్పల్ సబ్లాడ్ రెట్రోలో ఉన్నాడా? దాని యొక్క స్టార్ లార్డ్ ఎవరు? ఓన్ స్టార్ లో ఉన్నాడు కదా, జూపిటర్. ఓన్ స్టార్ లో ఉన్నాడు. ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్ ఓన్లీ, నో రెట్రోగ్రేడ్. జూపిటర్ సబ్లార్డ్ చూడాలా సార్ మళ్ళీ? జూపిటర్ లేదండి, 10th కస్పల్ సబ్లాడే జూపిటర్ అనమాట. దాని జూపిటర్ యొక్క స్టార్ లార్డ్ చూడాలి. జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్ ఇట్ సెల్ఫ్. జూపిటర్ యొక్క కస్పల్ సబ్లార్డ్ చూడమా? ఇంకా ఆల్రెడీ మళ్ళీ చూడండి, జూపిటరే కదా చూడాల్సింది. ఓకే ఓకే. 10th కస్పల్ సబ్లాడే చూడాలి, దాని యొక్క స్టార్ లార్డ్ చూడాలి మళ్ళీ. ఓకే 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 ఓకే. జూపిటర్ యొక్క స్టార్ లార్డ్ జూపిటరే కదా, రెట్రో కాలేదు. దట్స్ ఇట్. సో ఇప్పుడు జూపిటర్ అయినాడు కాబట్టి అవును. ఇప్పుడు ఇంకా రాశి లార్డ్ నేను చూడమే కదా వేదిక్. లేదండి, సారీ. ఓకే, we can go ahead to the next slide. ఇక్కడ మనం ఆల్రెడీ టెంప్లెట్ ఉందండి, యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోవడమే, కొత్త టెంప్లెట్ రాయాల్సిన పని లేదు. నెక్స్ట్ స్టెప్ 3, ప్రైమరీ హౌస్ కస్పల్ సబ్లాడ్ యొక్క సిగ్నిఫికేషన్. అర్థమైందా? ఒక్కసారి అండి, స్టెప్ 2 లో బ్రాకెట్ లో
10th కస్పలు కింద స్టార్ ఆఫ్ 10th కస్పల్ అని కూడా రాసుకుందాం. ఇక్కడ రాసాం కదా. జస్ట్ మళ్ళీ నెక్స్ట్ టైం టెంప్లెట్ వాడేటప్పుడు సేమ్ క్వశ్చన్. అవును, ఆ 10th దగ్గర కూడా నాలాంటి వాళ్ళకైతే ప్రైమరీ హౌస్ అని రాయడం బెటర్ ఏమో, మర్చిపోతాను. యా అండి, అసలు మీరు 10th ఎందుకు రాయండి, చూసాను? నోట్ రాయండి. అంతా అయిన తర్వాత ఈ కంటెంట్ Yeah. కాపీ పేస్ట్ చేసి ఏకి ఇచ్చి రాయండి. ప్రస్తుతానికి రన్నింగ్ నోట్స్ ఇది. థ్యాంక్స్ అండి. ఓకే, వీ కెన్ గో హెడ్ టు ద నెక్స్ట్ పార్ట్ అనమాట. ఏంది ప్రైమరీ హౌస్ కస్పల్ సబ్లాడ్ యొక్క సిగ్నిఫికేషన్. ఓకే, ఇప్పుడు మనం Yeah. తీసుకుందామని అర్థమైంది. ప్రైమరీ హౌస్ ఎవరు? ఇక్కడ ఆల్రెడీ రాసాం, ఇక్కడ కూడా రాసాం. ప్రైమరీ హౌస్ కస్పల్ సబ్లాడ్ 10th కస్పల్ సబ్లాడ్ అయిన జూపిటర్ యొక్క సిగ్నిఫికేషన్ చూడండి. ఎస్. సో 10th కస్పల్ సబ్లాడ్ ఎవరు? ఆయన ఏ Jupiter. సబ్ లో ఉన్నాడు? జూపిటర్ ఇన్ ద సబ్ ఆఫ్ మెర్క్యూరియా మీరు కిందకి వస్తారా? మెర్క్యూరీ. ఎలా చెప్పారు మెర్క్యూరీ అని చూడకుండా? కనబడుతుంది కదండి ఆల్రెడీ. ఎమ్ కనిపిస్తుంది కదా సార్. అదే అంటే అంటారా? మీరు మార్స్ కూడా అయి ఉండొచ్చా? మెర్క్యూరీ. మెర్క్యూరీ ఉన్నాడులే. ఓహో, మీ సిస్టమ్ కాబట్టి మీకు ఐడియా ఉంది. ఐఎమ్ సారీ, ఇది ఏంటిది అన్నారు? నేను మళ్ళీ ఏదో ఆలోచిస్తూ మిస్ అయ్యాను. ఇక్కడ 10th కస్పల్ సబ్లాడ్ 10th కస్పల్ సబ్లాడ్ ఒక సిగ్నిఫికేషన్ చూస్తున్నామండి. అవును, మనం. సిగ్నిఫికేషన్ చూస్తున్నాం. 10th కస్పల్ సబ్లాడ్ మనకి జూపిటర్ అన్నమాట. ఫస్ట్ అవును. జూపిటర్ ఇన్ ద సబ్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ. ఓకే ఓకే. ఇప్పుడు ఇద్దరిది రాసుకోవాలి. జూపిటర్ ఏం చెప్తున్నాడు? 12 చెప్పాడు. 12 12 6 9. 12 చెప్పాడు, 6 చెప్పాడు, 9 చెప్పాడు. ఓకే, బాగా కష్టపడుతున్నాడు ఒక్కటే అని అనుకూలంగా చెప్తున్నాడు. లేదనమాట. ఓకే, తర్వాత జూపిటర్ ఇన్ ద సబ్ ఆఫ్ ఎవరు? మెర్క్యూరీ. మెర్క్యూరీ. మెర్క్యూరీ ఏం చెప్తున్నాడు? 392. 9 3 12. 392 అంటే ఏంటిది? తచ్చట్లాడడం అనమాట. అక్కడక్కడనే ఉంటుంది అనమాట ప్రైజ్. మనం 9 3 12 అని రాయాలనుకుంటా కదండి. ఇక్కడ ఉందే రాశానండి డైరెక్ట్ గా. ఓకే ఓకే. సరే సరే, ఓకే. 9 3 ఆశకు నిరాశకు మధ్యలో ఉన్నట్టు సార్, అంతేనా? అంటే ఏబిసిడి నిరాశలోనే ఉన్నట్టు, ఆశ లేదేం లేదు అక్కడ. 3912 అంటే ప్రయత్నం అంతే. 12 వచ్చింది కాబట్టి సక్సెస్ కావట్లేదు. 11 వచ్చిందంటే బాగా అయ్యేది. అంటే ఏంటిది? దీన్ని బట్టి కంపెనీ గ్రో అవడం కొంచెం ఈజీ ఏమీ కాదు, అంతేనా? వచ్చింది మెయిన్. కానీ health ఒక్క 6 company ఒక్కటే కాబట్టి ఉంది 6 అనుకూలంగా. 12 అంటే కష్టపడి సాధించుకోవాలి. ఓకే, కానీ హెల్త్ కాబట్టి ఆ సిగ్నిఫికేషన్స్ వచ్చినాయి అనుకోవచ్చా అండి? అట్లా ఎట్లా ఏం ఉండదండి. మన రూల్ ప్రకారమే తీసుకోవాలి. మనం నచ్చినట్టు ఆపాదించుకోకూడదు. ఓకే, ఓకే, ఓకే. 9 దేన్ని సిగ్నిఫై చేస్తారు సార్ ఇక్కడ? 9 అంటే ఇంకా ట్రైయా? అంతే అంతే అంతే. లుకింగ్ ఫర్ ద గుడ్ నేమ్, ట్రైల్ అట్లాంటివి అనమాట. ప్రయత్నము, లక్ అట్లాంటిది. మళ్ళీ 6 తగిలింది, 12 తగిలింది. దుస్థానాలన్నీ కనెక్ట్ అవుతున్నాయి కదా. సో 10th కస్పల్ సబ్లాడ్ సరిగ్గా లేడు. సెకండ్ కస్పల్ ఒక 9th కరెక్ట్ ఉంది, మీది అంటే కొంచెం దుస్థానాలు. సెకండ్ కస్పల్ సబ్లాడ్ ఎవరు? రాహు. రాహు సార్ అనుకుంటా. సెకండ్ కస్పల్ సబ్లాడ్ రాహు అనమాట. తర్వాత రాహు ఇన్ ద సబ్ ఆఫ్ సాటర్న్. మీకు ఎలా కనిపించారు? మాకు కనిపించకుండా. కాదు, బార్ ని కొంచెం లెఫ్ట్ కి లాగాలండి. లెఫ్ట్ కి లాగితే ఇటు ఇటు. ఓకే ఓకే, ప్లానెట్ ఇది. ఓకే, ఇక్కడ కనబడతాం సార్. రాహు. మనం ఈ పొజిషన్ అనేది అసలు రైట్ కి దోసేద్దాం అసలు. దాంతో పనే లేదు అది. అసలు తీసేయండి అసలు. అట్లా వద్దండి, ఫీల్ అవుతారు అందరు. చెప్పే మామ. రాహు ఇన్ ద సబ్ ఆఫ్ సాటర్న్ కదా. సెకండ్ కస్పల్ సబ్లాడ్ రాహువు, సబ్ సాటర్న్. రాహు ఏం చెప్తున్నాడో చూడండి. 7 చెప్తున్నాడు. 7 చెప్తున్నాడు. డబ్బులన్నీ ఏ కోసం ఖర్చు పెట్టుకుంటున్నట్టున్నారు. అంటే 7th అంటే ఖర్చు. 7th అంటే ఆపోజిట్ వాడి కోసం పెట్టడమే కదా. ఇప్పుడు ఏ కోసం ఖర్చు పెట్టుకోవడం పనిగా రిలేట్ చేసుకోవాలి మనం. సాటర్న్ ఏం చెప్తున్నాడు? 8 స్పెండింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. తిరిగేలేదు, నాకు సాఫ్ట్వేరే ముఖ్యం అన్నట్టున్నది కంపెనీ. డబ్బులు వచ్చేదానికన్నా చారిటీ చేసేది ఎక్కువ ఉన్నది. ఓకే, 11th కస్పల్ 6 చూసుకోవద్దా మరి? 6th కస్పల్ సబ్లాడ్ 2 6 11 కదా. ఓకే, 6th కస్పల్ సబ్లాడ్ సాటర్నా? సాటర్న్. వేరే చార్ట్ వేసుకున్నారండి? తప్ప చెప్పేస్తున్నా. చార్ట్ వేసుకున్నా అండి, చార్ట్ వేసుకున్నా. సాటర్న్ ఇన్ ద సబ్ ఆఫ్ రాహు. వెరీ గుడ్ అండి. 2952 గారు, మీరు పాత క్లాసులు ఫాలో అయ్యారా?
అయినాను సార్, కానీ అంత పర్ఫెక్ట్ గా ఫాలో ఐ మీన్ నా ఓ బుర్రకి ఎక్కలేదు. ఓకే బట్ కొంచెం కొంచెం అర్థమైతుంది. ఓకే రైట్ రైట్ మెల్లమెల్ల ఏం పర్లేదు. నెక్స్ట్ 2 క్లాసులు కూడా మీరు అడిగితే కేపీఐ పెట్టుకుందాం. 5 తిప్పి రాసుకోవడమేనా? 6th క్లాస్ సాటర్న్ అంతే కదా, ఆల్రెడీ అనలైజ్ చేసాం. 8 7 రాహు అనలైజ్ చేసాం, 7 అయిపోయింది, అదే వచ్చింది. ఓకే నెక్స్ట్ 11th కస్పల్ సబ్లాడ్ ఎవరు? వీనస్. వీనస్ వీనస్ ఏం చెప్తున్నాడట? వీనస్ 310 1 4 11 310 1 4 11. 1 4. పర్లేదు. ఈయన ఒక్క ఆయన మంచిగా ఉన్నాడు ఉన్న దానిలో. తర్వాత నెక్స్ట్ అదైపోయిందా? తర్వాత వీనస్ యొక్క సబ్ కస్పల్ సబ్. సబ్ ఆఫ్ వీనస్ వీనస్ సబ్. వీనస్ సబ్ రాహు. వీనస్ సబ్ ఎవరు? రాహువేనా? రాహు సార్. ఇంతకుముందు చూసాం కదా, రాహువే కరెక్ట్. సో రాహు ఏం చెప్తున్నాడు? 7. ఓకే రాహు. సో ద నేటివ్ ఈజ్ ప్రామిస్డ్ ఫర్, మనకి ఏదైనా 11 అనేది వచ్చిందా? ఫస్ట్ కంపెనీ అయితే ప్రాఫిట్ మేక్ చేయగలుగుతుందా? ఈ ఎన్ని కస్పులన్నీ కూడా కలిపి ఏం సిగ్నిఫై చేసినాయి? 11 అయితే సిగ్నిఫై చేసినాయి కదా, 111 సిగ్నిఫై చేస్తున్నాయి కదా. అది చాలా లైట్ గా కదా సార్, ఎక్కడో ఎంతో కొంత సిగ్నిఫై అవుతుందా లేదా అంతే క్వశ్చన్. ఓకే. ద కంపెనీ కెన్ మేక్ ప్రాఫిట్స్ సిగ్నిఫైడ్ 111 అన్ని కావాల్సిన హౌసెస్ సిగ్నిఫై అయినాయండి. హౌసెస్, 10 బట్ లక్కీలీ నో దుస్తానాస్ కనెక్టెడ్ మచ్. అంతే కదా, వేరే దుస్తానాలతో 6 8 12 తక్కువగా కనెక్ట్ అయ్యాయి, మరీ సూపర్గా ఏమి కనెక్ట్ కాలేదు. ఉన్నాయి కనెక్ట్ అయ్యాయిలే, కనెక్ట్ అయ్యాయి. ఆ పైన వచ్చినాయి కదా, వచ్చాయి. కానీ కంపెనీ అయితే ప్రాఫిట్స్ మేక్ చేయగలుగుతుంది, అసలే చేయలేదని లేదు. అర్థమైందా? ఉంది కదా 11 ఉంది కదా వీనస్ కి. వీనస్ ఒక్కడు వచ్చినప్పుడు వర్కౌట్ అవుతూ ఉంటది అనమాట. అర్థమైందా? వీనస్ బుక్ లో. ఇప్పుడు నెక్స్ట్ టైమింగ్ ఆఫ్ ఈవెంట్. పొజిషనల్ స్టేటస్ ప్లానెట్స్ ని పట్టుకోండి. అంటే ఇప్పుడు ఈ కంపెనీకి ఈ పర్టికులర్ ప్రశ్నకి ఇంత అవసరం లేదు యాక్చువల్గా. ఎందుకనంటే వెళ్ళెప్పుడు అవుద్ది అనే దానికి అట్లా కదా. సో దీనికి అవసరం లేదు. పొజిషనల్ స్టేటస్ ప్లానెట్ ప్రతి దశాభుక్తిలో ప్రాఫిట్ వస్తుందా లేదా చెక్ చేయాలి ఇప్పుడు మనం. అది అసలైంది. దశాభుక్తి అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఓకే 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 ఎక్కడ మనకి వాటికి లాభం ట్యాప్ అవుతుంది అన్నది అంతే ఇంపార్టెంట్. ఇది అవసరం లేదు ఇక్కడ, ఈ దీనిలో అవసరం లేదు. ఉంటే మంచిది, అయి బాగుంటుంది. అర్థమైందా? సో జూపిటర్ పొజిషనల్ రాద్దాం, ఏం పర్లేదు. జూపిటర్ పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు, కేతు పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు, రాహు పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు, సాటర్న్ పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు. వీనస్ స్టార్ లో ఎవరు లేరు కదా. వీనస్ పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు. సన్ స్టార్ లో సన్ ఉన్నాడు కదా సార్. సన్ ఉన్నాడు, రైట్. సో సన్ స్టార్ లో ఎవరు లేరు కదా, లేరు. మూన్ పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు, సన్ పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు, మెర్క్యూరీ పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు. మార్స్ స్టార్ లో ఎవరు లేరు, మార్స్ పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు. అందరూ పొజిషన్, వీనస్ తప్ప అందరూ పొజిషనల్ స్టేటస్ లో ఉన్నారు. వీనస్ నక్షత్రం వేసుకోకూడదు అంటారా? రాహు ఈజ్ ఏజెంట్ ఫర్ ద సాటర్న్, కేతు ఈజ్ ఏజెంట్ ఫర్ ద సన్. అంతే. ఏంటంటే వీనస్ సార్ రాహు ఇది సాటర్న్ వచ్చినప్పుడల్లా రాహు కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే రాహు ఇది ఒక్కసారి చెప్పండి సార్. ఓకే వాళ్ళ హౌస్. ఓకే అర్థమైంది. ఓకే క్యారీ ఆన్. ఏజెంట్స్ కదా రాహుకేతులు మాత్రమే. రాహుకేతులు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు? ఓన్ స్టార్స్ లో ఉన్నప్పుడు రాశియాధిపతుల్ని రిప్రజెంట్ చేస్తున్నారు అంతే. ఓకే ఓన్ స్టార్ లో ఉన్నప్పుడు రాశి, అదే డిఫరెంట్ స్టార్ లో ఉన్నప్పుడు అప్పుడు స్టార్ లైన్ కూడా రిప్రజెంట్ చేస్తారు. ఓకే. స్టెప్ సి, రూలింగ్ ప్లానెట్స్ ఎవరు? మార్స్. ఫస్ట్ మనం వెనకాల నుంచి వద్దాం సార్. వీటి వెనక నుంచి వచ్చేది అంటే ఎఫెక్టివ్ ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అంటే సబ్లాట్ నుంచి రాసుకుందామా? అలా వద్దా? ఫస్ట్ ఇది రాయాలి కదా, దాని తర్వాత ప్రియారిటీ చేయాలి. ఓకే 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 ఫస్ట్ రాయరా. టెంప్లెట్ ఫాలో అవుతున్నా చక్కగా. మెర్క్యూరీ డబుల్ వచ్చింది సార్, స్ట్రాంగ్ ఉన్నట్టు. 11 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
టార్లాడ్ ఓకే సబ్లాడ్ మెర్క్యూరీ మూన్ వీనస్ డేలాడ్ మెర్క్యూరీ ఓకే. వీళ్ళు రూలింగ్ ప్లానెట్స్ అన్నమాట ప్రశ్న అడిగే సమయానికి. ఆ రూలింగ్ ప్లానెట్స్ కి మనకి సిగ్నిఫికేషన్స్ అవన్నీ దొరకాలి కదా. నెక్స్ట్ ఫస్ట్ వీటిని ప్రియారిటీలో రాస్తే ఎవరు మూను బాగా డబుల్ వచ్చాడు కదా, సబ్లాడ్గా వచ్చాడు కదా, మూన్ పవర్ఫుల్. దాని తర్వాత మెర్క్యూరీ 3 సార్లు వచ్చాడు, మెర్క్యూరీ పవర్ఫుల్. తర్వాత వీనస్, తర్వాత మార్స్. వీళ్ళు రూలింగ్ ప్లానెట్స్. సిగ్నిఫికేటర్స్ అండ్ రూలింగ్ ప్లానెట్స్ అలాంగ్ విత్ ద పొజిషనల్ స్టాటస్ ప్లానెట్స్. ఏంది 2, 6 మెర్క్యూరీ 10 2, 6 11 కి సిగ్నిఫికేటర్లు సార్లు రిపీట్ అయినాయని నెంబర్ ఆర్డర్. ఫస్ట్ 10 కి సిగ్నిఫికేటర్స్ ఎవరు, 2 కి ఎవరు, 11 కి ఎవరు, ఇట్లా మనం పట్టుకోవాలన్నమాట. 2, 6, 10 లైన్ గా రాసుకున్నాం, పర్లేదు. సో 10 కి ఎవరు సిగ్నిఫికేటర్. యాక్చువల్లీ ఇక్కడ టేబుల్ రావాలి, టేబుల్ కొట్టుకుంటే ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని మంచి కనబడుతుంది అనమాట మనకి. ఇక్కడ దీనిలో మనం టేబుల్ ఇన్సర్ట్ చేయడానికి దీనిలో మనం కోడింగ్ చేసుకోవాలి. లైట్ వెయిట్ ఉండాలని ఇలా చేసాం కాబట్టి లైన్ గా రాసుకుందాం. మార్క్ డౌన్ అని ఉంటుందండి, అది వాడచ్చు. ఫస్ట్ 2కి వెళ్ళి చూద్దాం సార్. 2కి వెళ్ళి చూద్దాం. జస్ట్ సెకండ్. సెకండ్ కి సిగ్నిఫికేటర్స్ ఎవరు? సన్ ఈజ్ అ మంచి సిగ్నిఫికేటర్, సూపర్ డూపర్ సిగ్నిఫికేటర్, మామూలుగా లేడు. అంటే ఫస్ట్ 10 వేసుకోమా సార్, అట్లా వద్దంటారా? అండ్ మామూలుగా వేస్తున్నాను, మీరు ఎలా వేయమంటే అలా వేస్తుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో తర్వాత 6 కి సూపర్ అని ఎందుకన్నారు? సూపర్ ఎందుకనంటే చూడండి, ఆయన ఆల్రెడీ సెకండ్ లార్డ్ అయ్యి 11th లార్డ్ యొక్క స్టార్ లో ఉంటే 11th లార్డ్ 10th భావంలో ఉన్నాడు. అల్టిమేట్ గా లేడు సన్. ఆయన ఉచ్చలో ఉన్నాడు, అట్లా సర్లే అవన్నీ ఉచ్చులు ఇవన్నీ కేపీలో తీసుకోకూడదు, తాత ఊరుకోడు, కొడతాడు. సో మీరు చాట్ చూసి చెప్పారు డి ఓన్లీ డి ఆక్యుపై చేశారని కాదు. ఏంటిది? అంటే ఓన్లీ డి గ్రేట్ సిగ్నిఫికేటర్ అవ్వచ్చు, బట్ స్టిల్ హీస్ గ్రేట్. ఓకే. ఓకే. చార్ట్ చూసుకోవాలి కదా మరి మనం చార్ట్. తర్వాత 6000 సిగ్నిఫికేటర్ బాగున్నాడు, జూపిటర్ 1 స్టార్ లో ఉన్నాడు, పర్వాలేదు. తర్వాత నెక్స్ట్ 10th కి సన్ను 10th సూపర్ ఉన్నాడు, అర్థమైందా? సన్ను, వీనస్, మార్స్, అన్నింటిలో సన్ను, వీనస్ చాలా బాగున్నాడు. తర్వాత 11 సన్ను, వీనస్ మంచి సిగ్నిఫికేటర్లు వచ్చారు. కాబట్టి సన్ను, వీనస్లు వచ్చినప్పుడు వర్కౌట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సన్ను కానీ వీనస్ కానీ తగిలాడంటే దశాభుక్తుల్లో సూపర్ గా ఉంటుంది. ఇది పెళ్లి కాదు కాబట్టి పునర్పు దోషం అవసరం లేదు మనకి, అర్థమైందా? సో బట్ చూసుకోండి, ఇక శని, చంద్ర సేమ్ స్టార్లు అంటే ఇక పునర్పు దోషం అంటే స్టాక్ పెరిగి పడిపోద్దండి అని చెప్పాలి. మనం ఏం చెప్పాలి దీనికోసం? అది పడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సో అవన్నీ ఏం లేదు ఇక్కడ. పరిస్థితిని బట్టి తీసుకోవాలి ఇవన్నీ. వాళ్ళు ఫెయిల్ అవుతా ఉండడం వాళ్ళ రీసెర్చ్ లో అలా చెప్పుకోవాలి. అట్లేం లేదు. సో అంటే ఇక ఊరికే మనం తీసుకోవడానికి ఆ శని చంద్రులు వచ్చినప్పుడు పెరిగినట్టే పెరిగి పడిపోద్దండి ఆపర్చునిటీ అన్నట్టు. ఏదో దగ్గర దాకా 10 రూపాయలు కావాలని అంటే 8 దాకా వచ్చి కిందకి వెళ్ళిపోద్దండి, అట్లా అనుకోవాలి. సో 11th కస్పల్ సబ్లాడు తొందరగా పెరుగుద్దా స్టాక్, లేట్గా పెరుగుద్దా? 11th కస్పల్ సబ్లాడు వీనస్ ఎవరు? వీనస్ వచ్చాడు కదా. ఆ వీనస్ మళ్ళీ ఎవరితోనూ లేడు. కాకపోతే ఏంటంటే ఇన్ ద స్టార్ ఆఫ్ బట్ కాదు, ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్ విచ్ ఈస్ ఆల్సో ఫాస్ట్ మూవింగ్, బట్ చూస్తున్నాడు. బట్ ఆస్పెక్టెడ్ బై స్లో మూవింగ్ ప్లానెట్ సాటర్న్. బట్ డీప్ ఆస్పెక్టెడ్ బై మార్స్ అని తీసుకోలేము. ఇంకా డీప్ ఆస్పెక్టా? ఏం ఆస్పెక్ట్ అంటే ఆయన 21 లో ఉన్నారు కదా మార్స్. శని కన్నా కుజ దృష్టి పవర్ఫుల్. ఎవరి మీద ఉంది కుజ దృష్టి? 11th కస్పల్ సబ్లాడ్ మీదనా? మూన్ మీద సార్. మూన్ కాదు కదా మనం చూడాల్సింది, వీనస్ కదా. ఓకే. స్టార్ ఆఫ్ 11th కస్పల్ సబ్లాడ్నే కదా మనం చూడాల్సింది. నేను ఇంకా అంటే ఆయన స్టార్ లార్డ్ కూడా ఏమైనా తీసుకుంటానని అంతే, ఇంకేమీ లేదు. కావాలంటే ఒక సబ్లాడ్ ఇప్పుడు పట్టుకోండి. వీనస్ యొక్క సబ్లాడ్ ఎవరు? రాహు కదా. అసలు ఎక్కడ స్టార్ లార్డ్ ఎక్కడ సబ్లార్డ్, ఇదే పెద్ద కన్ఫ్యూజన్ సార్. అందుకే టెంప్లెట్ కదా. ఓకే.
రాహు అది స్లో మూవింగ్ ప్లానెట్ కదా రాహు కూడా. రాహు ఈజ్ సబ్ ఆఫ్ వీనస్. వీనస్ సబ్ ఈజ్ రాహు. అది బెటర్. కన్ఫ్యూజన్ లేకండి. ఓకే, రాహు రిప్రజెంట్స్ సాటర్న్. సాటర్న్ అంతే. ఓకే, నెక్స్ట్ దశాభుక్తి అనాలిసిస్. ఓకే, ఎప్పుడు 26 ఏప్రిల్ తర్వాత నుంచే మనం చూసేది అనమాట. 29 ఏప్రిల్ చూసారా? తప్పు చెప్తే చెప్పట్లేదు. ఏం చెప్పారు సార్? 26 ఏప్రిల్ అని చెప్పా, 29 ఏప్రిల్ అది. అక్కడి నుంచి తర్వాత చూడాలి. ఓకే. ఓ అంటే 26 అంటే ఈ ఇయర్ అనుకున్నామండి. లేదు 29 ఏప్రిల్ 2026 తర్వాత చూడాలి దశాభుక్తి. ఏం జరుగుతోంది? మూన్ దశ జరుగుతోంది. అదే ఒక్కసారి పైకి వెళ్దాం సార్, ఆ సిగ్నిఫికేటర్ దగ్గరికి వెళ్దాం. ఈ సిగ్నిఫికేటర్ల దగ్గర మనం పొజిషనల్ స్టేటస్ ప్లానెట్లని, బలమైన ప్లానెట్లని పట్టుకోవాలి కదా. సన్ మంచి పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు, జూపిటర్ మంచి పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు. సార్ అది ఇక్కడ రాసామా కింద రాసామా సార్? ఇక్కడే రాసుకున్నాం మనం, ఇక్కడే రాసుకుని ఫైనల్ చేసుకున్నాం. ఓకే ఓకే. వీనస్ నాట్ ఇన్ పొజిషనల్ స్టేటస్. ఒక్క వీనస్ తప్పితే అందరు పొజిషనల్ స్టేటస్. రూలింగ్ ప్లానెట్ లో వచ్చిన వాళ్ళు ఎవరు? మన మూన్, మార్స్ వచ్చాడు. వీనస్ కూడా రూలింగ్ ప్లానెటే కదా. మార్స్, వీనస్ రూలింగ్ ప్లానెట్. సన్ రాలేదు, కేతు కూడా రాలేదు. కాబట్టి ఈ పొజిషనల్ స్టేటస్ అనేది ఏ ఒక్కటి మంచిగున్నా రాసుకున్నాం అంటే లైక్ ఎగ్జాల్ట్ అయినా లేకపోతే లేదు. పొజిషనల్ స్టేటస్ ఓన్ స్టార్ లో ఉన్నా రాసుకుంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఆ గ్రహం యొక్క నక్షత్రంలో ఎవరు లేకపోయినా రాసుకుంటాం. పరివర్తన కూడా పొజిషనల్ స్టేటస్. ఓకే, ఎవరు లేకుండా సింగిల్ ప్లానెట్ అండ్ పరివర్తన అండ్ ఓన్ స్టార్. అవును, ఆ మూడు. ఇంకో 4వది ఒకటి ఉంటుంది మన సన్న గారు 3024 గారు. ఇంకోటి ఏదో ఉంటుంది కదా. ఏదండి? పొజిషనల్ స్టేటస్ కి సేమ్ సబ్లాడ్ లో ఉంటే వస్తుంది కదా. సేమ్ సబ్లాడ్, ఎస్. అదే గ్రహం అదే తన సొంత సబ్లాడ్ లో ఉంటే కూడా పొజిషనల్ స్టేటస్. ఎస్. ఓకే, ఇప్పుడు రండి, ఇక్కడికి వచ్చాం కదా. ఇక్కడ ఇక దశాభుక్తులను అనలైజ్ చేస్తున్నాం అనమాట మనం. ఇక ఇప్పుడు ఏంటిది? మూన్ దశ జరుగుతూ ఉంది. మూను నెక్స్ట్ కరెంట్ దశ. మార్స్ నెక్స్ట్ దశ. ఓకే, ఇక దశాభుక్తుల్ని అనలైజ్ చేసుకోవడమే ఇది. ఇంకా అర్థమైందా? ఇది ఆగని విషయం అనమాట. ఇదంతా ఉండదు దీనికి ఇక. ఓకే, ఇక ఇదంతా తీసేస్తున్నాను. అర్థమైందా? ఎందుకంటే దేర్ ఇస్ నో పాయింట్ టు అనలైజ్ ఆల్ దిస్. అంటే ఈ విధంగా ప్రశ్న అనాలిసిస్ నాకు తెలిసి చాలా తక్కువ మందే చేసి ఉంటారు. కేస్ స్టడీస్ కూడా తక్కువే ఉంటాయి. డిఫరెంట్ అది మీకు చెప్పాలేదన్నా అని ఇది పట్టుకొచ్చా. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి మనకి ఇంకా పైన ఒక్కసారి కొంచెం పైకి వెళ్ళండి సార్. యా అండి. ఇంకా మనకి ఆ స్టార్లు ఎక్కడ రాసారో మర్చిపోయాను. ఇంక ఈ స్టార్లు ఇంపార్టెంట్ అంతే కదా. ఇప్పుడు ఇవి తగిలితేనే మనకి వస్తాయి డబ్బులు. ఓకే ఓకే ఓకే. సో ఇవన్నీ మనము ఎంతవరకు అయింది, అవుతుందా లేదా, తొందరగా అవుతుందా లేదా, ఇక్కడ వరకే వచ్చాం కాబట్టి ఇది ఇంకా లాస్ట్ స్టెప్ డి అన్నది ఇంకా ఫైనల్ ఇది. అవును, ఇక ఈ స్టెప్ డి ఫైనల్. సన్, వీనస్, మార్స్ ఇది తగలాలి మనకి. ముఖ్యంగా సన్, వీనస్ తగిలితే వర్కౌట్ అవుతుంది. సన్, వీనస్ తగిలాడంటే డబ్బులు వస్తాయి. చూడండి, మార్స్ ఈజ్ కనెక్టెడ్ టు వేర్? అల్టిమేట్లీ మళ్ళీ 9. అవును, అర్థమైందా? జూపిటర్ ఈజ్ కనెక్టెడ్ టు వేర్? అక్కడే కనెక్ట్ అయ్యాడు. సరే, ఓన్ స్టార్ అక్కడ సైన్ లాట్ తీసుకుందాం అన్న మన రూల్ అప్లై చేసిన 9. కానీ సన్, వీనస్ ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నారు. 3, 11, 3, 10, 9, 11, 10 అట్లా మంచి 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 భావాలు కనెక్ట్ అయ్యారు. సన్, వీనస్ అల్టిమేట్. ఈ కంపెనీ వాడికి సన్, వీనస్లు బలంగా ఉంటారు వాడి చాట్లో. అందుకే వీనస్ కాబట్టి టెక్నాలజీ, సన్ కాబట్టి హెల్త్ కేర్. సన్, వీనస్ బాగున్నారు. సన్ రెండు ప్లానెట్లు బాగున్నాయి. ఇక మనకి దొరకాలి ఇక అల్టిమేట్లీ. ఓకే సార్, అంటే ఇప్పుడు ఎక్కడ ఆ దశ అంటే మనం అంతర
సూక్ష్మ వరకు అక్కడ ఎక్కడెక్కడ తగిలితే అక్కడ పెరగచ్చు. యా, అక్కడక్కడ పెరుగుతుంది. కరెక్ట్. దశాభుక్తి బలంగా ఇస్తుంది అని అంటే సిగ్నిఫికెన్స్. మనం ఇప్పుడు ప్రతి దశాభుక్తిని అనలైజ్ చేసుకుంటాం అంతే. ఇక ఓకే, ఇది చెప్పాక ప్రోగ్రెషన్ కూడా చెప్పి తర్వాత కంపెనీ చూపిస్తాను. మీది ఆస్ట్రాలజీ ఈజ్ ఎంటర్టైన్మెంట్, మీరు కొనుక్కుంటే నాకు సంబంధం లేదు. ఓకే, కిడ్స్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. ఎస్, కిడ్స్ అండ్ అడల్ట్స్ డోంట్ ట్రై బేస్డ్ ఆన్ మై ప్రిడిక్షన్స్. ఓకే, సరే. ఇప్పుడు ఇప్పుడు మూన్ లోపల సన్ భుక్తి జరుగుతూ ఉంది, మూన్ లోపల వీనస్ భుక్తి జరుగుతూ ఉన్నది. అవునా? తగిలిందా మనకి? అవును, మూన్ లోపల వీనస్ భుక్తి ఎక్సైటింగ్ గా ఉందా లేదా మనకి? సార్ అంటే కొంచెం తొందరగా అయ్యే అవకాశమే ఉంది. ఎస్, ద కంపెనీ కెన్ గ్రో క్విక్లీ. ఓకే, తర్వాత సన్ భుక్తి, అది కూడా బాగానే ఉంది. గుడ్ కదా, రెండు కూడా గుడ్ కదా. ఓకే, పని అయిపోతుంది సార్, అప్పుడు పని అయిపోతుంది ఈజీగా. కంపెనీ గ్రో అయిపోయేదానికి దగ్గర దాకా వచ్చేసింది అనమాట. తర్వాత వాట్ అబౌట్ మార్స్? మనం మళ్ళీ ఆ అంతర్ని కూడా అనలైజ్ చేద్దాం. మళ్ళీ మార్స్ ఎలా ఉన్నాడు? యావరేజ్ ఉన్నాడు. అంటే మన ఆయన 10th లో ఉన్నాడు. అంత 9th అంతే కదా, 10th లాడు. ఓకే ఓకే, అంతే, జస్ట్ డిగ్రేడ్ సిగ్నిఫికెంట్ యావరేజ్. మార్స్ యావరేజ్. ఓకే, మార్స్ లో ఎక్కడ వర్కౌట్ అవుతుంది మళ్ళీ ఎక్కడ వర్కౌట్ అవ్వచ్చు? మళ్ళీ వీనస్ సన్నదగలాల. మళ్ళీ నేనేం సెలెక్ట్ చేశాను తెలుసా మార్స్ లో? అంటే ఇది కొంచెం మన రూల్స్ అతి తెలివితేటలు. మార్స్ లో మెర్క్యూరీని చూజ్ చేశా. ఎందుకు? ఆయన పొజిషన్ స్టేటస్. ఎందుకు అని అంటే మార్స్ లో మెర్క్యూరీ, మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ కదా. అవును, ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది కదా. ఈ మెర్క్యూరీ అనేవాడు రిప్రజెంట్స్ జూపిటర్. అవును, వేర్ ఈజ్ ఆల్రెడీ ఏ 6th లార్డ్ యోగకారక. మన రూల్స్ డోంట్ కన్ఫ్యూజ్. సో ఆయన ఆల్రెడీ 12th లో ఉంటే ఆయన ఈయన ఫాలో అవుతున్నాడు. ఆ జూపిటర్ యోగకారకుడు యాక్టివేట్ అవుతాడు, జూపిటర్ ఫీల్డ్ లోకి వస్తాడు ఇక్కడ. ఓకే, ఊరికే మన వేదిక్ కనెక్షన్స్ ని యాడ్ చేసేద్దాం. ఓకే, సాట్రాను. ఓకే, మా మెర్క్యూరీకి, మార్స్ కి, ఇదిగో మార్స్ ఇన్ ద సబ్ ఆఫ్ వీనస్ కదా, అది అడ్వాంటేజ్ కదా మార్స్ కి. మార్స్ ఇన్ ద సబ్ ఆఫ్ వీనస్. అవును, ఎస్, విచ్ ఇస్ గ్రేట్. మెర్క్యూరీ మార్స్ ని యావరేజ్ చేసుకోకుండా మార్స్ ని గుడ్ వేసుకోవచ్చా? అట్లా చేయకూడదా? మార్స్ అట్ట వేసుకోలేం. అట్లా ఎట్లా వేసుకుంటాం? డిబిలిటేటెడ్ ప్లానెట్. మనం రూల్ అప్లై చేసినా కూడా అంటే 9వ భావానికి ఎక్కడ ఇస్తాడు? 11 కనెక్ట్ అయితే డిబిలిటేట్ అయినా ఇస్తాడు అనమాట. ఓకేనా? సో జూపిటర్ యావరేజ్, పర్వాలేదు. ఓకే, సాటర్న్ కూడా ఓకే, గుడ్డే. ఓకే, సో మార్స్ లో మెర్క్యూరీ చాలా ఇంపార్టెంట్, మార్స్ లో సాటర్న్ కూడా ఓకే, యావరేజ్. మార్స్ లో రాహు బాలే కదా, నెగిటివ్ అంత ఎక్స్పెక్టెడ్గా ఉండదు. ఎందుకంటే రాహు కనెక్టెడ్ టు 7 అండ్ రిప్రజెంట్స్ 8 కదా, 9 కదా. 8, 9 అంత ఏముంటుంది అక్కడ? అంత గొప్పగా ఏమి ఉండదు కదా. ఓకే, అట్లా. సో ఇట్లా కంపెనీని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడే గ్రోత్ అంతా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ మార్స్ లో మెర్క్యూరీ వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరూ ఏమనుకుంటారు? ఆ మార్స్ మెర్క్యూరీ 9కే కనెక్ట్ అయ్యారు, అక్కడ అంతా ఎట్లా ఉన్నది, బాగాలేదు అనుకుంటారు. కానీ అది మన రూల్ అప్లై చేస్తే అప్పుడు ప్రిడిక్షన్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ మార్స్ లో కూడా మనకి మార్స్ లో కూడా సిగ్నిఫికెంట్ మళ్ళీ మనం వీళ్ళు వచ్చినప్పుడు అనుకోవచ్చా? అవును, ఇప్పుడు మళ్ళీ 3 నెలలకి క్వార్టర్లీ రిజల్ట్స్ ఉంటాయి కదా మామూలుగా. ఓకే ఓకే, అంటే నేను నెక్స్ట్ దశలో మనము మెర్క్యూరీ వరకు రాసి ఆపేసాం కదా. అవును, అందులో సిగ్నిఫికెంట్ గా అయ్యా మళ్ళీ వీనస్ వచ్చినప్పుడు, సన్ వచ్చినప్పుడు వర్కౌట్ అవుతుంది. బాగుండొచ్చు కదా. అప్పుడు బాగుంటుంది. అప్పుడు బాగుంటుంది. దానికన్నా ముందేంటిది మరి? అది ఓకే ఓకే ఓకే, వీనస్, మార్స్ లో సన్, ఇవి గుడ్. ఓకే, మూన్ వస్తే మూన్ రిప్రజెంట్స్ అంత పెద్ద గొప్ప ఏం కాదు కదా. గుడ్, గ్రేట్. ఓకే, గ్రేట్. ఓకే, అదనమాట. సో అట్లా మనం ఓకే ఈ భుక్తిలో బాగుంటుంది, ఈ భుక్తిలో బాగుంటుంది అని మనం ఎంటర్ అవ్వచ్చు అనమాట ఓకే ముందు నుంచి. ఇప్పుడు వీనస్ లో మనం అంతర్ని, సూక్ష్మాలని పట్టుకుందాం. దశాభుక్తి అంతర్ని పట్టుకుందాం. అంటే వీనస్ లో సన్ దొరికాడు అనుకో, బాగుంటాడా? అంటే వీనస్ తీసుకోం కదా. వీనస్ తీసుకోవచ్చు, ఏం కాదు. అది కూడా బాగుంటుంది కదా, యావరేజ్. ఇది కూడా బాగుంటుంది. మళ్ళీ దీనిలో కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ కంపెనీకి ఒక విచిత్రమైన సంఘటన కూడా జరిగింది ప్రశ్న తర్వాత. ఏంటంటే ఈ కంపెనీకి అరౌండ్ 3.5 సంథింగ్ రేటింగ్ ఇచ్చారట లాస్ట్ ఇయర్. సంథింగ్ ఎవ్రీ ఇయర్ కి కంపెనీలకు రేటింగ్ ఇచ్చే టైంలో అవుట్ ఆఫ్ 5
అవుట్ ఆఫ్ 5 అనుకుంటా అప్రాక్సిమేట్లీ. యా, సో రేటింగ్ ఇస్తే మేము ఇంకా ఏతో ఇంకా చాలా బెటర్ చేసినాము. మరి మాకు 3.5 మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సేమే ఇచ్చిండ్రు. సేమ్ ఎందుకు ఇచ్చిండ్రు అని చెప్పి గవర్నమెంట్ మీద ఈ కంపెనీ కేసు వేసింది. అబ్బో. అట్లా కేసు గవర్నమెంట్ మీద వేయడం అనేది రేరు కదా. సో అంత మళ్ళీ వాళ్ళే ఫండింగ్ ఇవ్వాలి కదా. సో కాబట్టి సో అట్లాంటి ఒక డిసిషన్ తీసుకుంటే గవర్నమెంట్ వాల్యూ చేయమని దాన్ని కన్సిడర్ చేయమని చెప్పి మీరు ఇట్లా ఎందుకు చేసిండ్రు అని చెప్పేసి గవర్నమెంట్కే అది చెప్పింది. కోర్టు బుద్ధి చెప్పింది. సో కోర్టు మళ్ళీ ఏం చేసిందంటే గవర్నమెంట్ మళ్ళీ రీవిజిట్ చేసి 4.5 రేటింగ్ ఇచ్చింది. అబ్బో. అర్థమైందా? సో రేటింగ్ ఇస్తే ఏమైందనంటే ఈ కంపెనీతో పాటు వేరే కంపెనీలకు కూడా రేటింగ్ రివిజన్ చేయమని చెప్పి కేసు బేస్ చేసుకొని కేసేస్తారు. మళ్ళీ వీటితో పాటు వేరే కంపెనీస్ కూడా ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది మిలియన్స్. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. బట్ ఈ కంపెనీ కేసు విన్ అయింది. చూసారు కదా, ప్రస్తుతంలో కూడా ప్రైస్ పెరగడానికి బాగుందని వచ్చింది. కాన్సిక్వెన్షియల్ గా రీజన్స్ కూడా రకరకాల జరుగుతూ ఉంటాయి ఈవెంట్స్. ఏది జరిగినా మనకి ఫేవరేగా. అది ఎప్పుడెప్పుడు జరిగింది? యా, దీని తర్వాత ఈ ప్రశ్న డేట్ తర్వాతనే ఒక 1 వీక్ లోనే. మూను వీనస్ తర్వాత సన్ భుక్తి ఇవన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. ఓకే, మనం ఏప్రిల్లో చూసాం కదా. సో తర్వాత సాటర్న్, తర్వాత మళ్ళీ మెర్క్యూరీ భుక్తి. ఒక క్వశ్చన్ అండి మళ్ళీ. ఎస్ అండి. సో ఇక్కడ మనము మూన్ వీనస్ మంచిది అనుకున్నది కపుల్ రీజన్స్. ఒకటి వాళ్ళకి పొజిషనల్ స్టేటస్ వచ్చింది. అవును, రూలింగ్ ప్లానెట్ పొజిషనల్ స్టేటస్, దాని స్టార్ లార్డ్ ఫేవరబుల్ గా కూడా ఉన్నాడు. అండ్ వాళ్ళ సిగ్నిఫికేషన్స్ కూడా 10. అవును, 10 ఇవన్నీ కన్సిడర్ చేసి గుడ్ అని రాసుకున్నాం. ఇవన్నీ కన్సిడర్ చేసి మనకు కావాల్సిన అనుకూలమైన భావాలు వచ్చాయని చూసుకొని మనం రాసుకున్నాం అనమాట. ఓకే అండి. ఓకే, ఎట్లా అనిపించింది అసలు హారరీ? నచ్చిందా? బాగుందండి, మీరు చెప్తుంటే బాగుందండి. అప్లై చేసేటప్పుడు ఇంకా మజా వస్తుంది. అవును, షేర్ పెరిగేటప్పుడు ఇంకా మజా వస్తుంది కదా. క్లోవర్ హెల్త్ స్టాక్ ప్రైస్. ఓకే, క్లోవర్ హెల్త్కి మీరే చూడండి. మ్యాక్స్ పెడతాను. మ్యాక్స్ పెడితే టింగ్ టింగ్ టింగ్. ఓకే, సే అరౌండ్ $16 వెళ్ళిన ప్రైజ్, $16 ఓపెనింగ్ నుంచి $16 వెళ్ళిపోయిన ప్రైజ్ 0.80 వచ్చేసింది. అంటే ఎంత పడిపోయింది? దారుణంగా పడిపోయిందా స్టాక్? పెన్నీ స్టాకింగ్ ఆల్మోస్ట్. అదే మంచి కంపెనీ కాన్సెప్ట్ అని చెప్పి మన యూజర్ ఇన్వెస్ట్ చేశారు, కానీ బట్ పెరగట్లేదు. సో దాదాపు 2 ఏళ్ల నుంచి అట్లా స్టక్ అయిపోయింది. సో ఇలా ఉంది. ఇలా ఉంటే మనం ఎక్కడ ప్రిడిక్షన్ ఇచ్చాం? 2026 ఏప్రిల్ తర్వాత రేపు రిజల్ట్స్ వస్తాయనగా మనల్ని అడిగారు అనమాట ఇంచుమించుగా. అట్లాంటి అడిగినప్పుడు ఎంత 2 ఉండే, అర్థమైందా? ఏప్రిల్ 29 కదా మనం ప్రిడిక్ట్ చేసింది. ఇగో ఇక్కడ ఇక్కడ May 1 మధ్యలో మార్కెట్ హాలిడే ఉన్నది అనుకుంటా. ఏప్రిల్ 30. యా, సో అరౌండ్ 2.4 ఉన్నప్పుడు నాకు గుర్తు. యా, అరౌండ్ ఇక్కడ అంటే నాకు ప్రశ్న ఇంకా 2-3 రోజుల ముందే ఇస్తారు కదా అట్లా. సో ఆ 2 నేను ఏంటంటే మళ్ళీ ఫాలోఅప్ చేయించుకుంటాను అనమాట బాగా. నేను ఇది చూడండి అని అంటే అప్పుడు ఎమోషన్ వస్తుంది కదా, అప్పుడు వేస్తాను అనమాట. ముందే వేసేయండి, నేను కంగారు పడిన అసలే. వాళ్ళు అడగాలి, ఫాలోఅప్ చేయాలి కదా. ప్రశ్న ఇచ్చాము ఏమైందని అడగాలి కదా. మరి వాళ్ళ ఇంటెన్సిటీ లేకుండా మనం ఊరికే ఎందుకు చెప్పారు కదండి అయిపోద్దండి అది ఇదని ఎందుకు విధంగా ఉంటే అడుగుతారు. సో ఇక్కడ అడిగారు అనమాట. ఓకే, అడిగిన తర్వాత అది ఒక కేసు అది ఇది నడిచింది. దాని తర్వాత చూడండి, ఇప్పుడు $2 నుంచి $4 అంటే లైక్ ఇది ఎక్కడ దాకా వెళ్ళింది? ఇక్కడ దాకా వెళ్ళింది అనమాట. 5 100% $100 పెడితే 200 అయిపోయినట్టు అంత గ్రోత్ వచ్చింది. మరి సిగ్నిఫికెంట్ గ్రోతా కాదా వాళ్ళకి? అది 2 months లోనే కదా సార్. 1 month లోనే అనమాట, అంతా 1-2 months లోనే. సో అది స్టోరీ. ఎట్లా ఉంది అసలు ప్రిడిక్షన్? చాలా బాగుందండి. ఇది చూసాక ఇలాంటివి కాదు కానీ $1000 అవ్వాలా? అది అలాంటివి ఉంటే ఇదే అవుతుంది అనుకుంటున్నా నేను. ఒక $400-500 అన్నా. అవునా? డిసెంబర్ వరకు బుక్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ. సో ఇట్లా గ్రాడ్యువల్ గా వెళ్తుంది. ఇప్పుడు ఇంకో ప్రోగ్రెషన్ టెక్నిక్ కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ అసెండెంట్ ఎంత? 1 degree 21 degrees. మార్స్ కి బ్రహ్మాండమైన ట్రైన్ లో ఉంది. బాగుందా? సూపరా? తర్వాత ఇక్కడ
ఇక్కడ ఈ వీనస్ అనేవాడు 12.31 degrees ఉన్నాడా? అవును. అవును. నెక్స్ట్ ప్రోగ్రెస్ అయ్యి సాటర్న్ సెక్స్టైల్ ఇస్తాడా? టెక్స్టైల్ ఇస్తాడు. అవును. ఎక్సలెంటా? అవును. తర్వాత ఆ జూపిటర్ 2-3 ఏళ్ళ తర్వాత 10th house సెక్స్టైల్ ఇస్తాడు జూపిటర్ కి. ఎగ్జాక్ట్లీ, జూపిటర్ అనేవాడు 2-3 ఏళ్ల తర్వాత సెక్స్టైల్ ఇస్తాడు. అప్పుడు ఎగ్జాక్ట్లీ మార్స్ లో మెర్క్యూరీ భుక్తి వస్తుంది. ఓకే 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 ఓకే. అదిరిపోయినట్టేనా అప్పుడు? ఓకే. ఎలా ఉంది ప్రిడిక్షన్? దశకి భుక్తికి తర్వాత ప్రోగ్రెషన్ కి సింక్ అవుతుంది కదా. ప్రశ్నలో కూడా 10th house. ఓకే. 10th house కి జూపిటర్ ట్రైన్ ఇస్తున్నాడు. సెక్స్టైల్ ఇస్తుంది ప్రోగ్రెసివ్ Sextile 10th house 3 years తర్వాత. మనం ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. మనం ప్రశ్నలో ప్రోగ్రెషన్ కూడా కోడ్ చేయమని చేసేస్తా. ఎవరికైతే కావాలో ఒకసారి కామెంట్ చేయండి. సో చేసేస్తాను. మనం ఇక మొత్తం అన్ని వేల కంపెనీస్ ఉన్నాయి కదా, అన్నిటినీ న్యూస్ వచ్చినప్పుడు అలా వేసేసుకుందాం మనం. ఓకే, ఎలా ఉంది అసలు? సూపర్ అండి. మళ్ళీ ఒకసారి డిస్క్లైమర్ రిమైండ్ చేస్తారా? ఎస్ అండి, నేను చెప్పానని చెప్పి మీరు ఇన్వెస్ట్ చేయకూడదు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా అది తీసుకోండి సజెషన్. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే, జస్ట్ సరదాగా ఊరికే మీరు అనాలిసిస్ చేయండి అంతేగాని నేను చెప్పానని మీరు ఫాలో అవ్వద్దు, అసలే ఫాలో అవ్వద్దు. అదే డిస్క్లైమర్, నాకు సంబంధం లేదు దేంతో. ఓకే, ఏమన్నా అడగాలంటే కేపీ తాత ఉంటుంది. యా ఓకే. ప్రశ్నలో ప్రోగ్రెషన్ నేను తప్ప ప్రపంచంలో ఎవరు చెప్పలేదు అది. ఎందుకంటే మనం ప్రోగ్రెషన్ పిచ్చోళ్ళం కాబట్టి చాలా ప్రశ్నల్లో టెస్ట్ చేసాం, ఊరికే చెప్పట్లేదు. టెస్ట్ చేస్తే నాకు వర్క్ అవుతుంది, మీకు వర్క్ అయితే వాడుకోండి అంతే. అది ఇలా మనము అంతర్లో సూక్ష్మలో పెళ్ళిళ్ళు ఇట్లాంటివి అయితే కావాలి. కానీ వీటికేముంది, మనం ఒక క్వార్టర్లీ రిజల్ట్ ఉన్నప్పుడు ఆ అంతర సూక్ష్మ బాగుందా, అంతకుముందు 2-3 ప్రీ అంతర్లు బాగున్నాయా, పర్ఫామ్ చేయగలిగిందా, ఎక్కడన్నా ఆగిపోయిందా కంపెనీ అనేది మనం పట్టుకోవచ్చు. దశ భుక్తి బాగుంటే తర్వాత అంతర్ ఎందుకు బాగుందని వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఫస్ట్ మెయిన్ 2 బాగా తగిలాయి. అవును. ఇక్కడ ఆగిపోయేదానికి ఏమైనా ఉన్నాయా ప్రోగ్రెషన్స్ మన దృష్టిలో? ప్రోగ్రెసివ్ సన్ కూడా 10,000 అన్యాయం చేస్తాడా? దీనికి డౌన్ ఫాల్ ఉంటుందా? ఉంటే ఎప్పటి నుంచి ఉంటుందో చూద్దామా? చూడండి దుస్థానాలు కనెక్ట్ కావాలి కదా. ఇది ఏమవుతుందంటే యావరేజ్ ఉండి పోతా ఉంటుంది. ఇప్పుడు మార్స్ దశ వచ్చింది, మార్స్ లో రాహు వచ్చాడు, అక్కడ కొంచెం పడుతుంది కదా. ఇప్పుడు ఏ అనే టెక్నాలజీని వాడి వీళ్ళు గ్రో అవుతున్నారంటే రేపు అన్ని కంపెనీలు మేము వాడుతున్నాం మాకు ఇవ్వండి అంటే అప్పుడు పడుతుంది కదా. అట్లా జనరల్ గా మనం అనలైజ్ చేసుకుని అర్థం చేసుకోవాలన్నమాట. అట్లా అన్నమాట. అప్పుడు మళ్ళీ వాళ్ళు నిలదొక్కుని మళ్ళీ మెల్లగా ముందుకు పోవాలన్నమాట. అప్పుడు బుధుడు వచ్చినప్పుడు వాళ్ళకి విపరీత రాజయోగాలు ఉన్నాయి కదా అన్ని, కాబట్టి వర్కౌట్ అవుతుంది. తర్వాత రాహు దశ ఎలా ఉంటుంది? రాహు గొప్పగా ఉండదుగా. రాహు ఈజ్ కనెక్టెడ్ టు 8 గా. 7-8 నచ్చలేదు అది మనకి, అర్థమైందా? తర్వాత గురుదశ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి దీనికి కాంపిటీషన్ వస్తుంది. వేరే కంపెనీలు కాంపిటీషన్ వస్తాయి, కానీ ఇక్కడ కొన్ని భుక్తులు మాత్రం వర్కౌట్ అవుతాయి అంతే. దాదాపు 33 వరకు. సో ఆ 33కి రెసిషన్ సైకిల్ దాటి నిలబడితే కంపెనీ నిలబడుతుంది, లేదంటే ఇది వన్ ఆఫ్ ద కంపెనీ అయిపోతుంది. ఏంటంటే ఇవన్నీ మోనోపలి అయినప్పుడే, బిజినెస్ మోనోపలిగా చేయగలిగినప్పుడు, మేము తప్ప వేరే వాళ్ళు చేయలేమని ఉన్నంతసేపే ఎవరైనా నిలుస్తారు మార్కెట్లో. సో లేదనంటే ఆ బిజినెస్ కొలాప్స్ అవుతూ ఉంటుంది. అది కామన్ థింగ్ అనమాట, బేసిక్ సెన్స్ అది. ఓకే, బాగుందండి చాలా. వెళ్ళిపోతారా ఇంటికిగా? ఎనాలిసిస్ అప్రోచ్ బాగుంది. నెట్టేయండి వెళ్తా. ఇంకో అరగంట ఉండాల్సిందే అంటారా? ఎస్, నెట్టేయండి అంటారా? ఓకే ఓకే, యా అలవాటు అయిపోయింది. సింగిల్ టే నో బ్రేక్స్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. యా ఆగిపోతారా మీరు ఇక్కడ? బ్రేక్ కావాలా మీకు? మీరు చెప్పేది ఇంకా 2 నిమిషాలు ఎందుకు లేదు సార్? కానీ ఏమైంది? 10 నిమిషాలకి మళ్ళీ బ్రేక్ ఎందుకంటే? ఇంకా ఎలా అనిపించింది? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా పెద్దలకి చిన్నలకి? మీకు అంత ఎక్సైటింగ్ కాలే కదా ఈరోజు క్లాసు? మీరు రికార్డింగ్ ఆఫ్ చేస్తే వస్తాయి. అది కాదు సార్, ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ గ్రేట్ అనుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మనం కరెంట్ టైమ్ లో ఉన్నాం కాబట్టి ఒకసారి ప్రస్తుతం ఇప్పుడు అది ఆ పీక్ వెళ్ళి పడింది కదా, అదేమన్నా ఒకసారి చూస్తే ఏమన్నా మనకి ఏమన్నా ఐడియా వస్తుందా? వెనక్కి ఎలా వెళ్తారు? ప్రశ్న ఇస్ ఫ్రమ్ ద టుడే డేట్ కదా. కాదు సార్, నేను అనేది ఫ్రమ్ ద టుడే ఆ డేటే. అట్లా కాదు. సి యూ కెనాట్ స్పెక్యులేట్. ఇప్పుడు రేపు ఇలా ఉంటుంది అలా ఉంటుందని మీరు ఆ ప్రైస్ వెనకాలది కాదు ముందుదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక్కసారి చూడరా? చెప్పండి.
ఇప్పుడు 6 months పెట్టారనుకోండి. సో పీక్ ఎప్పుడు వెళ్ళింది? పీకప్ వచ్చేసి 1 జూలైకి వెళ్ళింది. 1 జూలైకి వెళ్ళింది. సో అవును. నెక్స్ట్ ఒక 2-3 అంతర్దశలు సరదాగా చూద్దామా? ఆ 1 జూలై కూడా మీరు వేసుకోండి కావాలంటే, ఏముంది ఇక్కడ. 1 జూలై అసలు ఇక్కడే ఫస్ట్ లేదు. ఓ జూలై తర్వాత ఇప్పుడు పడిపోయినప్పుడు చూద్దాం ఎందుకు పడి ఉంటది అంటున్నారు, అంతేనా? అక్కడ మన హార్లీ, అవును కరెక్ట్ అండి, క్వశ్చన్ కరెక్టే. ఇక్కడ వద్దు సార్, హార్లీలోకి వెళ్ళి ఒకసారి అక్కడ దశాంతర్దశలు చూద్దాం. ఓకే అండి, ఓకే. జస్ట్ జూలై 1 తర్వాత ఉన్న దశాభుక్తులు చూద్దామని. ఓకే అండి. ఇప్పుడు జూలై తర్వాత ఇప్పుడు మూన్ లో వీనస్ కదా, అవును. వీనస్ లోపల జూలై అంటే సాటర్న్ ముక్తి కదా. సాటర్న్ ముక్తి Yeah. మే నుంచి, అవును, మే నుంచి సాటర్న్ ముక్తి ఉంది. సాటర్న్ లోపల మళ్ళా జూలై. మూన్ తర్వాత మార్చ్. అక్కడ మీరు చూసారా సార్ సన్ను? ఓకే, అక్కడ చూసారా జూన్ కరెక్ట్ గా? ఓకే, ఇది వీనస్ సన్ను వచ్చినప్పుడు ఎలా పెరిగిందో. అవును అవన్నీ బానే ఉన్నాయి కదా. మూన్ కూడా పర్లేదు కదా. తర్వాత రాహు జూలై 9వ తారీఖు వచ్చాడు. ఇది ఎప్పుడు పడిపోయింది? జూలై 1వ తారీఖు నుంచి పడిపోతుంది. రఫ్లీ 1వ తారీఖు నుంచి పడిపోతుంది జూలై. పడిపోతుంది. అంటే మూన్ భుక్తిలోంచే పడిపోతుంది. మూన్ భుక్తిలోంచి, భుక్తి కూడా నెగిటివే కదా. మూన్ భుక్తిలో లాస్ట్ లో, మూన్ భుక్తిలో లాస్ట్ లో అంటే ఇగో కేతు వచ్చాడు, మరి మెర్క్యూరీ వచ్చాడు. అట్లా తీలేదు దీన్ని, అదే చెప్పేది. అంటే జస్ట్ మూన్ భుక్తి వరకే ఆగుదాం సార్. నో అది ఏంది, మనం ఏంటంటే సరిపుచ్చుకుంటున్నాం దాన్ని, అర్థమైందా? అలాగే సార్, ఇప్పుడు జూలై 3 కదా. నేను ఆగండి. పీపుల్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రేజ్డ్ 100%, దే విల్ బుక్ ద ప్రాఫిట్. యూ కెనాట్ సే కంపెనీ వాజ్ ఫాల్, దేర్ ఈస్ నో రీజన్. అర్థమైందా? దిస్ ఈస్ స్పెక్యులేషన్. యూ కెనాట్ రిలేట్ విత్ ద స్పెక్యులేషన్ యాజ్ ద గ్రోత్ ఆర్ ఫెయిల్యూర్. స్పెక్యులేషన్ ఇస్ డిఫరెంట్. కంపెనీ పర్ఫార్మ్ చేయడాన్ని రియల్ గ్రోత్ గా తీసుకోవాలి. దిస్ విల్ టెల్ అబౌట్ ద కంపెనీ రియల్ గ్రోత్, నాట్ ద స్పెక్యులేషన్. యూ కెనాట్ రిలేట్ ద స్పెక్యులేషన్ యాజ్ ద దశాభుక్తి. దానికి వేరే మెథడ్ ఉంటుంది క్యాలిక్యులేట్ చేయడానికి. ఇంకొకటి, మనము ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసినప్పుడు మీరు అన్నది ఆ 2026 జూన్ నుంచి ఈ రోజు వరకు రైజ్ అవుతుందని చెప్పిన అన్నారా? ఫ్యూచర్ కూడా అవును, ఇప్పుడు 27 జూన్ వరకు రేజ్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. మార్చ్ లోపల మెర్క్యూరీ వచ్చినప్పుడు మంచి ఛాన్స్ వస్తుంది. మార్చ్ లో రాహు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీరు ఎంట్రీ ఎగ్జిట్ కూడా రఫ్ గా చెప్పారు. అంటే ఇప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ అంటే ఇప్పుడు ఎగ్జిట్ అయ్యేటోళ్ళు ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు మేము హోల్డ్ చేస్తాం అనేటోళ్ళు అప్పటిదాకా హోల్డ్ చేస్తాం. అంటే ఏదైనా మేము చూసుకుంటాం, 80 సెంట్లకు ఎట్టనో వచ్చింది కదా, మాకేమి పర్లేదులే అనుకుంటే కొంత బుక్ చేసుకుని కొంత వెయిట్ చేయొచ్చు స్ట్రాటజికల్ గా. అది వాళ్ళ ఇండివిజువల్, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఎంటర్ అయ్యే వాళ్ళు అయితే నన్ను టూ మచ్ గా అడగద్దండి ప్లీజ్. ఓకే, ఇంకా బాగుంది సార్. కాసేపు అయిందండి రికార్డింగ్, కాసేపు రికార్డింగ్ ఆపి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఎట్టయినా వెళ్ళిపోతాం కదా పావుగంటలో. ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయాం. ఇంత మంచి విషయం చెప్పాక వెళ్ళిపోవాలి, ఉండకూడదు. అల్లు అర్జున్ డైలాగ్ కదా. బాగుంది. శాటర్న్ భుక్తి బాగాలేదు కాబట్టి ఇంకేమన్నా సరదాగా మీరు ఇంకా అంతే, ఇక ప్రశ్న ఈ రోజుకి అంతే. రేపొద్దున మళ్ళీ ఇంకో ప్రశ్న వేద్దాం. మన 3032 గారు ఒక ప్రశ్న ఇచ్చారు. ఆయన కూడా ఒక కంపెనీ గురించి ఇచ్చారనమాట. నేను ఇంకా వేయలేదు, రేపే వేస్తాను. రేపు మన క్లాస్ లోనే వేస్తాను. వేసి ఆ కంపెనీ సంగతి ఏందో చూద్దాం. ఓకే, అప్పుడు ఆ కంపెనీ గ్రో అవుద్దో లేదో మీరు చెప్తారు, ఆయన ఎంజాయ్ చేస్తాడు, బాగుంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్. ఆయనకి ఎవరికి ఆయన ఇన్వెస్ట్ చేశారా లేకపోతే చెయ్యాలా ఏమో తెలియదండి, ఆ విషయం నాకు చెప్పలేదు. చెప్పాలనుకుంటే చెప్తారు, లేదంటే లేదు. ఆయన మనం ఎందుకు అడగాలి? ప్రశ్న తీసుకోవాలి. మార్కెట్ స్టాక్ పెరుగుతుందా అవునవును, ఆయన దగ్గర ఉన్నాయండి. మన పాలసీ ప్రకారం ఆయన దగ్గర ఉన్నాయి. ఓకే ఓకే, ప్రశ్న మాత్రమే చూస్తాడు. ఎస్ ఎస్. ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తారేమో అని చూస్తున్నాం. ఏం స్పాట్? ఎక్స్పోర్ట్ చేస్తారేమో అని చూస్తున్నాం అంట. ఎక్స్పోర్ట్ క్లాస్ అయిపోతే ఎక్స్పోర్ట్ చేద్దాం. అయిపోయిందా క్లాసు? లేదు సార్, ఇంకా టైం ఉంది, మనం మాట్లాడుకునే టైం. చెప్పేదానికైతే ఏం లేదు, అంతే ఈ రోజు. ఇప్పుడు అదొక్కసారి ఇక్కడ ప్రోగ్రెషన్ లో వేస్తారా టైం చార్ట్? ఆ టైం చార్ట్ ని ప్రోగ్రెషన్ లో వేయాలి. ఆ లగ్నం రాదు కదా, మనం ఆ లగ్నం వేసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఇదే డేట్ కి మనం లగ్నం సెట్ చేసుకోవాలి. ఓకే ఓకే, అప్పుడు ఈ ప్రోగ్రెషన్స్ పనిచేస్తాయి. మనం చూసుకోవచ్చు. మనం ఏముంది, అదే డిగ్రీలకి లగ్నం వేసుకున్నాం అనుకో, మనకి చక్కగా ప్రోగ్రెషన్స్ వచ్చేస్తాయి.
అదే సార్ 29th 4 వచ్చేసి మనకి 9:15 కానీ ఇప్పుడు ఆ రోజు మధ్యాహ్నం ఆ 12 రోజు మీరు వేసిన టైంకి మార్చి లగ్నం వచ్చింది కదండి. మార్చి లగ్నం అంటే ఆ, వెనకాల అవసరం లేదు మనం వేద్దాం సెట్ చేద్దాం. అదే డిగ్రీకి లగ్నం సెట్ చేస్తే అయిపోయింది. అర్థమైందా? అదే అదే ఎక్కడ లగ్నం 12 ఉందా? 21 పాయింట్ సంథింగ్ ఉంది కదా, ఎక్కడ 21.33 అన్నమాట. 4 నిమిషాలంటే 55. 21.30. సర్లేండి రామానికి చాలా వచ్చింది సార్, ఇప్పుడు వచ్చింది. ఒకసారి కిందకి రండి సార్. అయితే 2 నాన్న తీస్తారులే. ఒక నిమిషం. ఓకే, ఒక్కసారి కిందకి రండి సార్, సరదాగా చూద్దాం. ఓకే, గ్రాఫ్ చూసుకుంటారా? ఇంక పిల్లలు పుల్లలు సరే పిల్లలు అన్న పుల్లల పుల్లలు సార్, పిల్లలు మనం అనుకుంటాం కదా సార్, చాట్ ఓకే ఓకే సార్. అది ఎట్లా వేసుకోవాలా అని డౌట్ ఉండే. సో లగ్నం రాదు కదా, ఎట్లా వేసుకోవాలని డౌట్ ఉండే, అది ఎట్లా సెట్ చేసుకోవాలి. ఓకే, సో అంటే ఆ ప్రశ్న నెంబర్ కి మనం లగ్నం సెట్ చేసుకోవడం ఆ రోజు మనం చూసుకోవాలంటే ప్రోగ్రెషన్స్. ఓకే సార్, క్లియర్ సార్, డౌట్ క్లియర్. ఓకే, ఇది చాలా బాగుంది వినోద్ గారు. లైక్ ఇలా ప్రోగ్రెషన్స్ యాడ్ చేయడం సగం పని అయిపోయినట్టు అనిపిస్తుంది. అక్కడ 3 డిగ్రీలు అది లేదనుకుంటా. 3 డిగ్రీలు 21 రావాలి. అర్థమైందా? 21 పాయింట్ 3 డిగ్రీ ఇది లేదు కదా అక్కడ. ఉండాలి కదా, అట్లా ఎట్టుంటది? ఉండదు కదా. అదే రోజు అదే కదా. ఓకే ఓకే, అది వేసింది రాత్రి కదా మనము. అందుకోసమే దీనికోసం సపరేట్ కోడ్ చేయాలన్నమాట. ఓకే ఓకే, సరే దీనికోసం చేద్దాం సార్. దానికన్నా ముందు ఈ కేపీ ఇప్పుడు మాకు చెప్పారు కదా, లెఫ్ట్ సైడ్ లాజిక్ అంతా అదంతా చేసేసి జస్ట్ రెడ్ బటన్ గ్రీన్ బటన్ ఒక్కటి రావాలి అంతే. ఏందండి? ఇప్పుడు మీరు అంతా చెప్పారు కదా సార్, 7 పాయింట్స్ మొత్తం, స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3. అవును, అదంతా ఆటోమేట్ చేసేసి అక్కడ జస్ట్ మాకు డేట్స్ కనిపించేయాలన్నమాట. మనము దీన్ని సేమ్ ఇప్పుడు ఇలా ఎట్టయితే గ్రాఫ్ బిల్డ్ చేసామో బేస్డ్ ఆన్ ద దశాభుక్తి అంతర సూక్ష్మతో మనము గ్రాఫ్ బిల్డ్ చేద్దాం. సో యూ వాంట్ టు చెక్ ఇన్ 1 year ఆర్ 10 years అనే దాన్ని డిసైడ్ చేసుకొని మనం దానిలో లైక్ మల్టిపుల్ లైన్స్ ని డ్రా చేద్దాం. ఓకే, సో ఇప్పుడు దశ ఒక ఇండికేటర్, తర్వాత భుక్తి ఒక ఇండికేటర్. దశాభుక్తి స్ట్రాంగ్ కి ఎక్కడన్నా యాడ్ అయింది అనుకో స్పైక్ అప్ అవుతుంది అనమాట. అట్లా 4 levels ని మనం అట్లా కనెక్ట్ చేసుకొని మనం చేస్తే అది మ్యారేజ్ అయినా ఫైనాన్స్ అయినా ఎక్కడ బాగా వర్కౌట్ అవుతుందని మల్టిపుల్ లైన్స్ ని మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క దశాభుక్తి ఆ పుల్ల క్లిక్ చేయగానే 4 లైన్కి 4 లైన్లు వేసేసుకోవచ్చు అండి. ఏ లైన్ అయితే అప్ ఉంటుందో ఆ లైన్ కి ఎక్కడైతే 3 కలిసి 4 కలిసి అలైన్ అవుతాయో అక్కడ then we'll find the results అన్నమాట. కలర్స్ కూడా చేంజ్ 4 graphs ఇండివిజువల్ గా 4 lines ని డ్రా చేద్దాం. 4 lines ని మెర్జ్ చేసి చూపించమంటే మెర్జ్ చేసి చూపిస్తాం. లేదు ఇండివిజువల్ దశకి ఒకటి, భుక్తికి ఒకటి, అంతర్గొకటి, సూక్ష్మ ఒకటి 4 క్యాలిక్యులేట్ చేసి పెడదాం. ఓకే, నేను ఎట్లా అనుకున్నానంటే ఇప్పుడు ఫస్ట్ దశ వేసేద్దాం సార్ ఇక్కడ. ఓకే, దాన్ని క్లిక్ చేయగానే కింద మళ్ళీ ఇంకో చార్ట్ వస్తుంది. కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా అప్పుడు. అర్థమైందా? అన్ని లైన్లు ఒకటే దగ్గర ఉంటుంది. మెర్జ్ అయితే ఇట్లా క్యాండిల్స్ అయిపోతాయి, లేదంటే లైన్ అయిపోద్ది. అట్లా చేద్దాం. ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో తెలియదు కదా, మనం ఇంట్రెస్ట్ ని బట్టి ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి, మీకు సక్సెస్ చేయాలి, ఐడియా రావాలి సార్ ఫస్ట్. ఎస్, ఇలా మనం అంటే నేను సినిమాల మీద ప్రశ్నలు, ఆ సినిమా స్టోరీ ఏంటిదని ప్రశ్న వేయడం అనమాట. హారర్ నెంబర్ వేసుకొని ఇట్లా పిచ్చి పిచ్చిగా రకరకాలుగా ప్రయత్నం చేశాను. గట్టిగా వాడారు కేపీ తాతం అయితే. ఎస్, ఇంకా 3024 గారు నచ్చింది అయితే? చాలా నచ్చిందండి. ఓకే, 3024 గారు యాక్సిలరేటర్ మీద బ్రేక్. సరే, రేపొద్దున సేమ్ ఇలానే 1 గంట సేపు క్లాస్ ఉంటుంది. సేమ్ అంతే, మనం జస్ట్ ఏంటిది ఇంకో హారర్ చేసుకుంటాం వెళ్ళిపోతాం అనమాట. ఇంకా చెప్పండి, అసలు 2952 గారు ఇంకో 2 క్లాసులు తీసుకుందాం అంటారా కేపీ మీద? చాలా తీసుకుందాం. క్లాస్ డిమాండ్ మీద వెళ్ళండి సార్. నేనైతే అంత ఎక్కువగా ఫాలో అవ్వట్లేదు, ఎందుకంటే నాకు బర్త్ చార్ట్ మీద ఇంకా స్టక్ అయి ఉన్నాను. సో నాకు ఓకే, మీరు తీసుకున్నా ఓకే, తీసుకోకపోయినా ఓకే. ఓకే, అర్థమైందా? మంచిగా అనిపిస్తుందా? కేపీ యూస్ఫుల్ అనిపిస్తుందా?
యా అర్థమైంది, బేసిక్స్ బాగుంది సార్. అర్థమైంది. కొంచెం ఇంకా డీటెయిల్డ్ గా వెళ్ళాలి కానీ నేను యా నా వరకు అయితే ఓకే సార్. ఓకే. అది ఫైటు గారు మీరు మరీ మోడెస్ట్ గా ఉన్నారు, నేను కూడా మీలాగే ఉన్నానండి. కాకపోతే దీన్ని సపరేట్ గా చూడండి గురువు గారు అన్నట్లు. మంచి డిప్లొమాటిక్ గా ఇస్తున్నారు ఆన్సర్లు. అంతే. అది కాదండి ఏంటి నేను కూడా బేసిక్స్ లోనే ఉన్నానండి. సో ఎందుకంటే అందరూ కలిసి మేము మన బేసిక్స్ లో ఉన్నాం అర్థం కాలేదని చెప్పండి గురువు గారికి, అప్పుడు టూల్ వస్తుంది. మీ మీదకండి అందరూ ప్లాన్. మిమ్మల్ని నమ్మరు. నేను ఒక మంచి మాట చెప్తా, సాటర్న్ ఇది ఇలా విని అలా మర్చిపోండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. బచ్చాటి చెప్పుకోండి మీరు. ఓకే ఓకే. ప్రశ్నలు మీకు సమస్య వచ్చినప్పుడు ప్రశ్న వేసినప్పుడు సంగతి కదా, ప్రశ్నతోనే వేయాలి అని. వినోద్ గారు, ఎస్ అండి. మీరు అన్ని అలా చెప్పరండి, విని వదిలేద్దాం అనే విధంగా చెప్పరు కదా కాన్సెప్ట్ లో. తీసుకొస్తారు రెడీగా. అంటే వాళ్ళకి మనం ఏంటిదో కేపీ అంటే చెప్పేసాం, మొన్న క్లాస్ లో కూడా చెప్పే ఒక ప్రశ్న చేసాం, మళ్ళీ ఈ క్లాస్ లో కూడా చెప్పే ప్రశ్న. రెండు కూడా మంచి ప్రూవెన్ చార్ట్స్. ఇది రీసెంట్ చార్ట్, అది కొంచెం ఓల్డ్ చార్ట్. మధ్యలో చార్ట్స్ కూడా చాలా ఉన్నాయి, మీకు కావాలంటే ఇంకో సిస్టమ్ విండోస్ లో ఉంది, చూపిస్తా. అసలు బోల్డ్ ప్రశ్నలు ఊరికే చూపిస్తా, ఇది అయ్యాక కావాలంటే. అదే సార్, ఇప్పుడు మాకు బర్త్ చార్ట్స్ అనుకోండి, మా దగ్గర ఉన్నటివి ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ప్రశ్న చార్ట్స్ మా దగ్గర ఏం లేవు కదా. ప్రశ్న చార్ట్ కొన్ని మ్యాగజైన్స్ ఉన్నాయండి, కేపీ ఈజైన్ అని కొన్ని మ్యాగజైన్స్ ఉన్నాయి. వీళ్ళు ప్రశ్న చార్ట్స్ ని ప్రొడ్యూస్ చేశారు. కేపీ అదృష్ట అని బుక్స్ అమ్ముతారు. ఓకే, దే హ్యావ్ ప్రశ్న చార్ట్స్, ఓల్డ్ ప్రశ్న చార్ట్స్, 50 years బ్యాక్ చార్ట్స్ కూడా ఉంటాయి అనమాట. రీసెంట్ గా రకరకాల ఆస్ట్రాలజర్స్ వాళ్ళు సక్సెస్ అయినవి కూడా ఇట్లా మ్యాగజైన్స్ లో, రకరకాల మల్టిపుల్ మ్యాగజైన్స్ ఉంటాయి. రకరకాల ఇప్పుడు మన పత్రికల లాగా, వారపత్రికల లాగా ఉంటాయి, మాస పత్రికల లాగా. వాటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రీగా, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏం రాశారో మనం చూడొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు, నచ్చితే ఫాలో అవ్వచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఫాలో అవ్వచ్చు. ఇంగ్లీష్ లో ఉన్న ఇబ్బంది ఏం లేదండి, మీరు ట్రాన్స్లేట్ కొట్టేసేసి ఇప్పుడు ఈ చాట్ జీపీటీలతో మీరు హ్యాపీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అండి, ఏమి ఇబ్బంది కాదు మీకు. ఇంగ్లీష్ లో దొరుకుతాయి చాలా వరకు, తెలుగులో కొంచెం కొంచెం తెలుగులో తక్కువ కేపీ ఆర్టికల్స్ లాగా రాసేవాళ్ళు. సో జనరల్ గా ఇంగ్లీష్ ఫాలో అవుతున్నారు అనమాట. కేపీ కృష్ణమూర్తి గారు రాసిన 7 books అని అన్నారు కదా. అవును, ఆ కేపీ కృష్ణమూర్తి గారి బుక్స్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారండి ఆల్రెడీ. అదే సార్, ఆ బుక్స్ తెలుగులో బుక్స్ పేరేమన్నా ఐడియా ఉందా సార్? సిరీస్ ఆఫ్ బుక్స్ ఉన్నాయండి. కేపీ ఆస్ట్రాలజీ బై కేఎస్ కృష్ణమూర్తి గారు అని కొడితే వచ్చేస్తుంది కదా. కేపీ ఆస్ట్రాలజీ బుక్స్ బై కృష్ణమూర్తి, పీడిఎఫ్ కూడా ఆన్లైన్లో డౌన్లోడ్ ఉన్నాయంట. ఒక 6-7 బుక్స్ ఉంటాయి కదా, రీడర్స్. నా దగ్గర కూడా ఉన్నాయి కానీ నేను కూడా ఎక్కువ చదువుకోలేకపోయినా, ఇంగ్లీష్లో ఉండేవారికి ఇబ్బంది అయింది. ఓకే, ఇక ఇట్లా సెట్ దొరుకుతుంది, వీళ్ళు అమ్ముతారు 300-400 అట్లా. 800 చేసినట్ట కదా, 1 to 6 వాల్యూమ్స్ కలిపి మొత్తం 1200కి అమ్ముతున్నాడట కదా. అంటే మొత్తం ఇంగ్లీష్ సార్, తెలుగు తెలుగులో కూడా ఉంటాయండి, ఇవి తెలుగులో కూడా దొరుకుతాయి. ఓకే సార్, తెలుగులో కూడా దొరుకుతాయి మీరు కావాలనుకుంటే. చూడాలి కదా, ఫోటో కొట్టుకున్నా సార్ నేను, చూద్దాం. ఎస్, తెలుగులో కూడా ఉంటాయి. కేపీ ఆస్ట్రాలజీ బుక్స్ బై కృష్ణమూర్తి తెలుగు అని కొట్టారనుకోండి, తెలుగులో వస్తాయి. అదే సార్, ఇదిగోండి ఉన్నాయా సార్? ఓకే ఓకే ఓకే. ఇది ఎంఆర్ ప్రసాద్ గారు రాసింది, మా కేపీ గురువు గారు. ఓకే సార్, కొంచెం పైకి రండి సార్. ఏది? కొంచెం రండి, కిందికి రండి. ఓకే ఓకే. ఓకే సార్, రీడర్స్ తీసుకోవాలి, వేరే వాళ్ళు కూడా బుక్స్ రాస్తారు కానీ అసలైన రీడర్స్ తీసుకోవాలి మీరు. 6 రీడర్స్ ఉంటాయి, ఆ రీడర్స్ని తెలుగులో తీసుకోవాలన్నమాట. కరెక్ట్గా రీడర్స్నే తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు నేను రాస్తాను కేపీ మీద, అది ఒరిజినల్ కృష్ణమూర్తి గారు రాసింది కాదు కదా, ట్రాన్స్లేట్ చేసినవి ఉంటాయి ఒరిజినల్, అవి పట్టుకోవాలి మీరు. ఓకే, అదే సార్, అదే పట్టుకోనికి నేను అందుకే అడిగిన సార్. అదే మనకి హైదరాబాద్లో అయితే ఠాగూర్ పబ్లికేషన్స్లో అడిగితే వాళ్ళు చెప్తారు. గొల్లపూడి వీరాస్వామి సన్స్ అని ఉంటుంది వీళ్ళకి. ఈ ఆన్లైన్లో కూడా దొరకబట్టచ్చులే, మనం ఫైండ్ అవుట్ చేద్దాం మీరు చదువుతా అంటే. సార్ చదువుకున్నాం సార్, తెప్పించుకున్నాం. ఓకే, కొంచెం ఐడియా ఉంటుంది. ఎస్ అండి. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఎస్ అండి, ఎస్. అంటే కేపీ ప్రశ్న వేయటంలో అది వేగ్ క్వశ్చనా లేకపోతే ఎట్లా అన్నది ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనం లైఫ్లో ఇప్పటికిప్పుడు మనం రైట్ పాత్ లో ఉన్నామా లేదా అన్నది మనకి తెలుసుకోవాలనుకున్నా. వాట్ ఈస్ దట్ రైట్ పాత్? వాట్ ఈస్ ద రాంగ్ పాత్?
ఆ, అదే అదే అందుకే అడుగుతున్నా, అది వేగ్ క్వశ్చన్ అవును, వేగ్ క్వశ్చనే అవుతుంది. ఎందుకంటే దేర్ ఇస్ నో జస్టిఫికేషన్ లేదు కదా నేటివ్ దగ్గర. మీరు ఏదైతే చెప్తున్నారో అది దీనికోసం అడిగాను, దానికోసం అడిగాను. ఇప్పుడు హోటల్కి వచ్చి మీ దగ్గర ఏముంటాయి చెప్పండి, బోల్డ్ చెప్తా. అది కాదు ఇంకోటి ఉంది, అదేదో చెప్పానంటే అదేంటో చెప్తేనే కదా. లేదు పక్క షాప్కి వెళ్ళమంటాడు అలా. సో కాబట్టి క్వశ్చన్లో క్లారిటీ లేకపోతే, ఇల్లు కడుతున్నాను, ఇటుకలు వేయించుకున్నాను, ఎప్పుడు కడతానో చెప్పు. క్లారిటీగా ఉన్నాడు, ఇటుకలు కూడా రెడీగా ఉన్నాయి, సిమెంట్ రెడీగా ఉన్నది, ఇసుక రెడీగా ఉన్నది. ఓకే ఇప్పుడు ఎప్పుడు, అలా సిచ్యువేషన్ రావాలన్నమాట. డబ్బులు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి అది కరెక్ట్ వర్కౌట్ అవుతుంది. ఎస్. ఇప్పుడు లేకపోతే ఏదన్నా ఒక డెసిషన్ తీసుకుంటుంటే ఇది చేయాలా అది చేయాలా అని మనం అనుకున్నప్పుడు, నేను ఒక డెసిషన్ తీసుకున్నాక అది కరెక్టా కాదా అని వేసుకోవచ్చా? తీసేసుకున్నాకనా? అదే ఇది ఫాలో అవుదాము అని అనుకున్నాక మనసులో అది కరెక్టా కాదా అని అనుకోవచ్చా, వేసుకోవచ్చా సార్? వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మ్యాచ్ ఉంది, మ్యారేజ్ మ్యాచ్, ఇది వర్కౌట్ అవుతుందా, పొటెన్షియల్ ఉందా, టర్న్ అవుద్దా లేదా, అట్లా చేసుకోవచ్చు అనమాట. అట్లనే ఏదైనా వర్క్ మనం డిసైడ్ చేసుకున్నాం, దానికి కూడా వేసుకోవచ్చు ఎట్లుంటుంది అని. డౌట్ ఎందుకు వస్తుంది అసలు, ఫస్ట్ అంత కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు అనేది కూడా మనం కనబడుతుంది. ఓకే. ఇప్పుడు నా దగ్గరే ఒక జాతకుడు ఉన్నాడు, మా ఏమంటాడంటే 4 కెమెరాలు ఉన్నాయి, ఏది కొనాలని అడుగుతాడు. 4కి 4 అనలైజ్ చేసి చెప్తాం. ఒక్కడు కూడా కొండవు, ఇలా 10 సార్లు అయింది. ఏం చెప్పాలి ఆయనకి? మనం ఖాళీగా ఉన్నాం కాబట్టి ఆయన అడుగుతూ ఉంటాడు, చెప్తా ఉంటాం మనం, అంతే. ఇంతకీ అసలు కొంటాడా లేదా కొండ చూడాలి కదా ఫస్ట్ ప్రిడిక్షన్. అట్లా ఉంటాయి అనమాట. 4 చూపెడతారు, 4 కూడా కొనరు. మనం ఫిల్టర్ చేసింది కరెక్టే అంటారు, కానీ కొనరు, అది కూడా కొనరు. అట్లా రకరకాలుగా ఉంటారు మనుషులు. కాబట్టి మనం జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకొని అది చేసుకోవాలి. అంటే మనకు మనం వేసుకోవడానికి, మనం అయినా అదే క్లారిటీ ఉండాలి, క్లియర్గా ఉంటే మనకి ఖచ్చితంగా వేసుకోవచ్చు. అప్పుడు దానికి ఇప్పుడు మనం అనుకున్నాము ఒక డెసిషన్, అది కరెక్టా కాదా అని మనం వేసుకున్నాము, అది అంత ఫేవరబుల్ గా రానప్పుడు అప్పుడు మార్చుకోవచ్చు డెసిషన్. అది యాక్చువల్గా మీరు ఫస్ట్ ఒకసారి వేయండి, చూడండి, ప్రాక్టీస్ చేయండి. అందుకే 2 సంవత్సరాల టైం తీసుకోమనేది. మీకు ఎట్లా అనిపిస్తుంది, మీరు అనుకున్న డెసిషన్ ఎందుకు కరెక్ట్ కాదని వచ్చింది, ఎందుకు రియాలిటీలో అట్లా జరుగుతూ ఉంది అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. సో కాబట్టి అందరికీ చెప్పాలన్నమాట, నన్ను అది అడుగు ఇది అడుగు అని చెప్పి వేస్తా ఉంటే ప్రశ్న. అట్లా ఇదివరకు అంటే ఒక 15-20 వేలు సాఫ్ట్వేర్ ఉండేదన్నమాట కేపీ ప్రశ్న వేయడానికి. ఇప్పుడు మనకి ఆర్వీఏ కేపీ సాఫ్ట్వేర్ అనేది చాలా ఫ్రీ కదా. సో ఈజీగా బోల్డ్ ప్రశ్నలు వేసుకోవచ్చు, మనకి లిమిట్ లేదు, హ్యాపీగా అనలైజ్ చేసుకోవచ్చు, గ్రాఫ్ వస్తుంది. మీరు భావాలు ఇక్కడ సెలెక్ట్ చేస్తేనే గ్రాఫ్ కనబడేటట్టు మనం చేసుకోవచ్చు అనమాట. దీని కింద సిగ్నిఫికేటర్ కిందనో దశ పైననో ఎక్కడ కూడా పెట్టుకుందాం మనం. ఇంకా కొంచెం ఈజీ అవుతుంది అంతేగా. ఇంకా సార్ వెళ్ళిపోతున్నారా? సార్ ఒక నిమిషం సార్, ఒక సెకండ్ చెప్పండి. దేవుళ్ళు సార్ 3038 గారు, సార్ మీకు చాట్ లోకి లింక్ పెట్టానండి. అందులో మొత్తము 8 సిరీస్ సెట్ అంతా తెలుగులో ఉంది. నేను ఆల్రెడీ కొన్నాను, చదవలేదు, ఇంకా దుమ్ము కూడా దొరకలేదు. ఓకే, అంటే సార్ చెప్పండి మీకు కావాలంటే. కృష్ణమూర్తి పద్ధతి తెలుగులో ఆయన పబ్లికేషన్స్ అనువాదంలో ఉన్నవి మొత్తం సెట్ ఉంది. అదొకసారి మీరు లింక్ పెట్టాను, చాట్ లో చూసుకోండి అంటున్నాను. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు చాట్ లో ఉందా సార్? చాట్ లో ఉందండి. ఓకే సార్. అప్పుడు ఏదో ఆవేశపడి తెప్పించాను సార్. అదే అంటే చదవలేదు సార్ అట్లా. అచ్చా, అసలు కనీసం పుస్తకాలు ఇది ఓపెన్ కూడా చేయలేదు. నాయి అలాంటి బోల్డ్ బుక్స్ ఉన్నాయండి, నేను కూడా ఓపెన్ చేయలేదు. వాస్తు గురించి అని అదని ఇదని. అసలు ఆస్ట్రాలజీ బుక్ అంటే చాలు కొనుక్కునేది డైరెక్ట్గా వెళ్ళి. ఏం రాశారు, ఎవరు రాశారు అనేది సంబంధం లేదు, నా దగ్గర బుక్లు అంటే నాకు కావాలనేది. అట్లా అనమాట మనం. డిస్కనెక్ట్ అయింది. 24 గారు ఎప్పుడెప్పుడు అమ్మేసి స్టాక్ లో ఇన్వెస్ట్ చేద్దామని ఉన్నారు. కోటికెళ్ళి అమ్మేద్దామండి సెకండ్ హ్యాండ్ కి. పుస్తకాలు ఎలానో చదవట్లేగా. అదే అండి, మొత్తం పుస్తకాలని మిచ్చేంతకు నిద్ర పెట్టట్లేదు కదా. పుస్తకాలు కొనుక్కున్న వాటిని కాపాడలేక అది అదే అవుతా ఉంటది అన్నమాట, స్టోరేజ్ సమస్య. సరే, రేపొద్దున క్లాసు కావాలంటే రేపొద్దున చెప్దాము. ఇక రేపొద్దున ఆ హార్రీ చూసాక రేపు డిసైడ్ చేద్దాం. మీరు కావాలంటే చెప్తా, లేదంటే లేదు. ఇక మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, నేనేం చేయలేను. సో మీకు కావాలంటే నెక్స్ట్ వీక్ నుంచి ఎనీ డేస్కి ఇచ్చేసేసి కేపీ హార్రీ మీద మీకు మిమ్మల్నే ప్రాక్టీస్ చేయమని చెప్తా. నా దగ్గర అయిన ప్రిడిక్షన్స్ ఉంటాయి,
అనాలిసిస్ సెట్ అని ఉండదు కాబట్టి సో మీరే అనలైజ్ చేయొచ్చు. ఎస్ ఓకేనా? సరే, బాయ్. మరి వచ్చే వారం అదే నెక్స్ట్ డే అయిపోయింది ఇక, ఇంకేముంది, అయిపోతుంది కదా, ఇంకో 3 నిమిషాలే ఉంది కదా. ఓకే, అందరికీ నమస్తే. రేపొద్దున కలుద్దాం. రేపొద్దున ఇంకో హార్రీ మీద ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేద్దాం. తర్వాత ఫ్యూచర్లో అప్డేట్ వచ్చినాక ఇక అది మీకు కూడా తెలుస్తుంది, ఆ షేర్ పేరు కూడా చెప్పేస్తాం. ఓకే.